सल्लल्लाहु अलैहि अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहिल्लज़ी कफ़ा वस्सलामु अला इबादिहिल्लज़ीना इस्तफ़ा व अला आलिहि व अस्हाबिहि अजमाइन अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्नल्लाहा ला युग़य्यिरु मा बिक़ौमिन हत्ता युग़य्यिरु मा बिअन्फुसिहिम रब्बिश्रह लि सद्री वयस्सिर लि अम्री वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లా సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు, విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, సత్యవంతుడు, విశ్వసనీయుడు, నిజాయితీపరుడు, కరి కంబలిధారి, హరిత గుమ్మట వాసి, అంతిమ దైవ ప్రవక్త, జగద్గురువు, రహ్మతలిల్ ఆలమీన్, ఇమాముల్ అంబియా, ఖాతమ నబీ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లా యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వాలా అలీ ముహమ్మద్ వబారిక్ వసల్లిం. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు, ముస్లిం ఐక్య సంఘం ప్రెసిడెంట్ జనాబ్ ముజాహిద్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ షేక్ హుసేన్ గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి గౌరవ ధార్మిక పండితులు మరియు ఇతర పెద్దలు, అలాగే ఈ కార్యక్రమంలో ఈ వన్ డే లీడర్షిప్ వర్క్షాప్ కార్యక్రమంలో ఉపస్థితులైనటువంటి సోదరులందరినీ కూడా, యువకులందరినీ కూడా, బుజుర్గులందరినీ కూడా, జమాతులకు, ఫిర్ఖాలకు అతీతంగా మీ అందరికీ కూడా ఇస్లామీయ పద్ధతిలో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. చాలా గట్టిగా చెప్పాలండి, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలుపుకున్నాను. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈమాన్ని ప్రసాదించాడు, మహోన్నతమైనటువంటి ఇస్లాం ధర్మాన్ని ప్రసాదించాడు, ఈమాన్ని ప్రసాదించాడు, ముస్లింలుగా ఖైరా ఉమ్మాగా మనల్ని సృష్టించాడు. ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకేమైనా ఉంటుందా? లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక అద్భుతమైనటువంటి రిలీజియన్లో, ఒక ఉమ్మతిలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతిగా, ఖైరా ఉమ్మత్గా మనల్ని సృష్టించాడు. అయితే సోదరులారా, ఈరోజు ముస్లిం ఐక్య సంఘం వారు ఏదైతే వన్ డే వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగిందో, ముఖ్యంగా లీడర్షిప్ క్వాలిటీస్, అదేవిధంగా సోషల్ సర్వీస్, అదేవిధంగా మన జాతిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ రంగంలో ముందుండాలని, అదేవిధంగా సామాజిక సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలను ప్రేరణగా చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఎవరైతే ఐక్య సంఘం యొక్క సభ్యులు ఉన్నారో, గ్రామాల్లో నుండి, అదేవిధంగా కొన్ని పట్టణాల నుండి, ఈ చుట్టుప్రక్కల నుండి వాతావరణం నుండి ఎవరైతే వచ్చారో మీరంతా కూడా ఐక్య సంఘంతో అల్హమ్దులిల్లా మీరు వీరితో పాలు పంచుకుంటున్నారు, సభ్యులుగా కూడా ఉన్నారు. అయితే సోదరులారా, ఈ సెషన్ ఏదైతే ఉంటుందో, నాకంటే ముందు గొప్ప గొప్ప వక్తలు మాట్లాడారు, నా తర్వాత కూడా ఒక అద్భుతమైనటువంటి వక్త మాట్లాడనున్నాడు. అయితే మరి ఇక్కడ మనం సమావేశమయ్యాం కదా, మరి ఇక్కడ నుండి మనం చైతన్యవంతులు అయిపోయి మనం ఏదైనా తీసుకెళ్లాలా లేదా చెప్పండి? ఇక్కడికి వచ్చాం మనం, అవునా కదా? ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా వచ్చాం? చాలా విశాలంగా వచ్చాం. ఏదైనా ఒక విషయం తీసుకెళ్లాలా లేదా చెప్పండి? అవునండి. ఇక్కడ చెప్పే విషయాల్లో ఒక అద్భుతంగా ఉన్నటువంటి విషయాన్ని నేను తీసుకెళ్తాను, నేను ఇంప్లిమెంట్ చేస్తాను, నేను ఆచరిస్తాను చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి పైకెత్తండి. అల్హమ్దులిల్లా, చాలా గొప్ప విషయం. ఇంతమంది ఇక్కడ నుండి కొన్ని విషయాలు తీసుకెళ్ళినా ఇన్షాల్లా మనం సక్సెస్ అవుతాం. అవునంటారా కాదంటారా? సక్సెస్ అవుతాం ఖచ్చితంగా. అయితే సోదరులారా, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు సెకండ్ లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ ఇస్లాం. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు 190 కోట్ల మంది ఉన్నారు. ఈ ప్రపంచంలోని
క్రైస్తవులు 230 కోట్ల జనాభా ఉంది. అంటే సెకండ్ లార్జెస్ట్ రిలీజన్ ఏదైనా ఉందంటే అది ఇస్లాం. ముస్లింలు సంఖ్యాపరంగా 190 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు. మన భారతదేశంలో కూడా హిందూ సోదరుల తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి రిలీజన్ ఏదైనా ఉందంటే ఇస్లాం, సంఖ్య ముస్లిములు. మన భారతదేశంలో దాదాపు ఇప్పుడు 25 కోట్ల నుండి 30 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. సంఖ్యాపరంగా ప్రపంచంలో చూసినా భారతదేశంలో చూసినా ఒక పెద్ద సంఖ్యా బలం అనేది మనకు కనిపిస్తుంది. ప్రభావం పరంగా సంఖ్య ఎక్కువగా ఉంటే దాని ప్రభావం ఉండాలి కదా. ప్రభావం పరంగా మన ప్రభావం ఎలా ఉందంటే చాలా బలహీనతలు కనిపిస్తున్నాయి, చాలా లోపాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయో, మనం మైనారిటీలో మెజారిటీగా ఉన్నాం ముస్లింలు మన భారతదేశంలో. కానీ ఇక్కడ సిక్కు కమ్యూనిటీ ఉంది, జైన్ కమ్యూనిటీ ఉంది, అదేవిధంగా పార్సీ మతస్థులు ఉన్నారు. కమ్యూనిటీ పరంగా మనకంటే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, కానీ ప్రభావం పరంగా వారి ప్రభావం చాలా ఉంది, వారి ఇంపాక్ట్ చాలా ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానం, భారతదేశంలో కూడా సంఖ్యాపరంగా 2వ స్థానంలో ఉన్నటువంటి ముస్లింలు మన ప్రభావం ఎందుకు తగ్గిపోతుంది? మనల్ని ఎందుకు గవర్నమెంట్ కేర్ చేయడం లేదు? మనకెందుకు ఈరోజు ఇన్ని కష్టాలు ఉన్నాయంటే ముఖ్యంగా కొన్ని లోపాలు ఉన్నాయి. అదేంటంటే ముస్లిం సమాజం ఎడ్యుకేషన్ని నిర్లక్ష్యం చేయడం, విద్యారంగంలో సరైనటువంటి పునాదులు వేయకపోవడం మొదటి కారణం. 2వ కారణం జమాతులుగా విడిపోవడం, 2వ కారణం. 3వ కారణం చిన్న చిన్న విషయాలలో విభేదించుకోవడం, 3వ కారణం. 4వ కారణం భవిష్యత్ ప్రణాళిక లేకపోవడం, 4వ కారణం. 5వ కారణం దూరదృష్టి లేకపోవడం. ఈ 5 కారణాల వల్ల భారతదేశంలో ముస్లింలు 2వ అతిపెద్ద వర్గంగా ఉన్నప్పటికీ కూడా మన మాట ఎవరు వినట్లేదు. మన శక్తి సన్నగిల్లిపోయింది, మనం బలహీనమడిపోయాము. మనకు కావాల్సినటువంటి రాజకీయ పరంగా చూసినా సరిగా మనకు ఆ యొక్క ప్రభావం కనిపించట్లేదు. విద్యాపరంగా కూడా అలాంటి ప్రభావం కనిపించట్లేదు. సామాజిక ప్రభావం పరంగా కూడా మనల్ని అంతగా పట్టించుకునే వారు లేరు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి అనైక్యత, మనలో ఉన్నటువంటి లోపాలు. అవునంటారా కాదంటారా? ఈ లోపాలు ఉంటే ఏమవుతుంది? అల్లా గ్రంథము దివ్య ఖురాన్లో సూర అన్ఫాల్ సూర నెంబర్ 8 ఆయత 46లో అల్లా తెలియజేస్తున్నాడు, ఓ ముస్లిములారా, మీరు గనక పరస్పరం గొడవలు పెట్టుకుంటే, జగడానికి దిగితే మీ శక్తి సన్నగిల్లిపోతుంది, మీరు పిరికి వారిపోతారు అల్లా అంటున్నాడు. అల్లాహు అక్బర్. ఓ ముస్లిములారా, మీరు పరస్పరం గొడవలకు దిగితే మీ శక్తి సన్నగిల్లిపోతుంది, మీరు పిరికి వారైపోతారు. అసంఖ్యాకంగా ఇక్కడ భారతదేశంలో దాదాపుగా 30 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 190 కోట్లు ఉన్నటువంటి ముస్లింలు ఎందుకు బలహీన పడిపోతున్నారంటే పరస్పరం గొడవలకు దిగడం, సరైనటువంటి యూనిటీ లేకపోవడం, చిన్న చిన్న ఫురు మసాయిల్లో వారు విభేదాలను సృష్టించుకొని మజీదులు వేరు చేసేసుకొని జమాతులుగా విడిపోయి, ఫిర్కాలుగా విడిపోయి, మీరు వేరు మేము వేరు, మా జమాత్ వేరు మీ జమాత్ వేరు, మేమే హక్లో ఉన్నాము మీరు అసత్య మార్గంలో ఉన్నారని ఎప్పుడైతే ముస్లిములు రకరకాలుగా విభేదాలను సృష్టించుకున్నారో అప్పుడు ఏమైపోయింది? ముస్లిం జాతి అసంఖ్యాకంగా 2వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా, ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో, భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఏమైపోయింది పరిస్థితి అంటే మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మనం పిరికి వారమైపోయాం, మన శక్తి సన్నగిల్లిపోయింది. దీనికి కారణం ఏంటంటే మనలో యూనిటీ, ఐక్యత అనేది లోపించింది. అల్లాహు అక్బర్. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందుగానే ఈ పరిస్థితులు గమనించి రాబోయే రోజుల్లో ముస్లింల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక భవిష్యవాణి చేశారు. ప్రవక్త వారు చెప్పారు, సహాబా రదియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ఉన్నారు. ప్రవక్త వారు చెప్పారు, రాబోయే రోజుల్లో ముస్లింల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఎంగిలి ఆకుపై విరుచుకుపడ్డ కుక్కల్ల వారి పరిస్థితి ఉంటుందని చెప్పారు. అల్లాహు అక్బర్. సహాబా రదియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ ఆశ్చర్యపోయారు. ఓ ప్రవక్త, జంగే బదర్ అంతా కూడా ఆ రోజు ముస్లింలు ఉండరా? వారు ఎంత అమాయకంగా ప్రశ్నిస్తున్నారు చూడండి. జంగే బదర్లో ఎంతమంది ఉన్నారు? విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? జంగే బదర్లో ఎంతమంది ఉన్నారు? 310 మంది. ప్రవక్త వారు ఏం చెప్పారు? రాబోయే రోజుల్లో ముస్లింల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎంగిలి విస్తరాకుపై విరుచుకుపడ్డ కుక్కల్లా ఇతర జాతులు, ఇతర సమూహాలు మీపై అటాక్ చేస్తారు, మీపై దాడి చేస్తారని చెప్పగానే సహాబాలు అడుగుతున్నారు, ఎందుకు?
ముస్లింలు ఉండరా? కనీసం జంగే బదర్ అంతా కూడా ఉండరంటే 310 మంది 1000 మంది కంటే ఎక్కువగా ఉన్న వారిపై విజయం సాధించారు. అంత సంఖ్యలో కూడా ఉండరా? అల్లాహు అక్బర్. అప్పుడు ప్రవక్త చెప్పారు, లేదు లేదు, సమస్య అది కాదు. మీరు ఎలా ఉంటారంటే సముద్రపు నురుగులా ఉంటారు, ఎక్కువగా ఉంటారు. ఎంత ఎక్కువగా ఉన్నా? సెకండ్ లార్జెస్ట్ రిలీజన్ ఇన్ ద వరల్డ్ ఇస్లాం. అంత ఎక్కువగా ఉన్నాం ఇప్పుడు. అయినా ప్రాబ్లం ఏంటి ప్రవక్త? సమస్య ఎక్కడుందని అడిగినప్పుడు ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సమస్య సంఖ్యలో కాదు, విశ్వాసంలో. హుబ్బు దున్యా వ కరాహతుల్ మౌత్. ఆనాటి ముస్లింలు ఎలా ఉంటారంటే ప్రపంచాన్ని ప్రేమిస్తారు, ప్రపంచ ఆకర్షితులైపోతారు, మరణం అంటే భయపడిపోతారు, పిరికి వారైపోతారు. అల్లాహు అక్బర్. అంటే ఏ జాతి అయితే, ఏ విశ్వాసులైతే, ఏ ముస్లిములైతే వారు మరణానికి భయపడతారో, ప్రపంచ ఆకర్షితులైపోతారో, ప్రపంచ పూజారులైపోతారో, అప్పుడు ఏమైపోతుంది? లక్ష్యం మారిపోతుంది, బాధ్యత విస్మరించబడుతుంది. ఇదే మనం చూస్తున్నాం. ఈరోజు ముస్లింల లక్ష్యం ఏంటి? సౌదీకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటున్నారు. ఒకసారి జీవితంలో ఒక్కసారైనా హజ్కి వెళ్ళి రావాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి. మీ లక్ష్యం ఏంద్రా బాబు అంటే ఈ 3 విషయాలు చెప్తారు. ముస్లింని మీ లక్ష్యం ఏంటో అని అడగండి. సౌదీకి వెళ్ళి వస్తారు కదా, ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటారు, దావత్ చేసేసారు, అందరు వస్తారు, హాహా హోహో అంటారు, చూస్తారు. తర్వాత హజ్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పిల్లల పెళ్ళి బాగా జరగాలండి, అంతే. ఉమ్మతే ఖైరా ఉమ్మత్ కాదు, వీరు ఖైరా ఉమ్మత్ కాదు, ఉమ్మతే వసత్ కాదు. అంటే ముస్లింల యొక్క బాధ్యతలు ఇలా ఉన్నాయి. అందుకే ప్రవక్త చెప్పారు, ముస్లింల పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుందంటే ప్రపంచం పట్ల ఆకర్షితులైపోతారు, ప్రపంచ పూజారులు అయిపోతారు, ప్రపంచంలో పడిపోతారు, మరణం అంటే భయపడతారు. ఎప్పుడైతే ఈ 2 వ్యసనాలు మనుషులు వచ్చేస్తాయో తన లక్ష్యం మారిపోతుంది, తన బాధ్యత విస్మరించబడుతుందని 1400 సంవత్సరాల క్రితం రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేశారు. సోదరులారా ఒకసారి చూడండి, 2011 సెన్సెస్ ప్రకారంగా 2011లో సెన్సెస్ ఏదైతే జరిగిందో క్రైస్తవులు 1.7% ఉన్నారు, ముస్లింలు 14.2% ఉన్నారు. కానీ 1.7% ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క పరిస్థితి ఈరోజు ఎలా ఉందో తెలుసా? ప్రతి పట్టణంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో వారి యొక్క అద్భుతమైనటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అద్భుతమైనటువంటి కాలేజెస్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి వారి దగ్గర అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఎవరి దగ్గర? క్రైస్తవుల దగ్గర. క్రిస్టియన్స్. అవునంటారా కాదంటారా? క్రైస్తవులు ఎలా ఉన్నారు? ఏ క్రైస్తవులు అయితే 2011 సెన్సెస్ ప్రకారంగా 1.7 ఉన్నారు, ఏ ముస్లింలు అయితే 2011 సెన్సెస్ ప్రకారంగా 14.2% ఉన్నారు, ఇద్దరి వ్యత్యాసం చూడండి. ఈరోజు కాన్వెంట్ స్కూల్స్, హయ్యర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీస్, కాలేజెస్, హాస్పిటల్స్ ఎవరు నిర్మించారండి? ఎవరి దగ్గర ఎడ్యుకేషన్ ఉంది? కొంతమంది హిందూస్లో మతోన్మాదంతో ఆలోచించేవారు కూడా క్రైస్తవ స్కూల్స్ కోసం లైన్లు కడుతున్నారు. వెళ్ళి మా పిల్లలకు అడ్మిషన్ ఇవ్వండి అని ఎమ్మెల్యే ఎంపీస్తో ఫోన్లు చేయించి మరి అడ్మిషన్లు తీసుకున్నారు. ఎందుకు? వారి దగ్గర అలాంటి ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ఉంది, వారు అలాంటి విజయాలు సాధించారు, ఎడ్యుకేషన్లో బలమైనటువంటి పునాదులు వేశారు. మనము బిర్యానీలు వండుకుంటున్నాం, మంది హౌస్లు ఓపెన్ చేస్తున్నాం, బాగా తింటున్నాం. అదే పని కదా మనం చేసేదేంటి? అదే పని చేస్తున్నాం. ముస్లింలు ఏం చేశారు? ఇరానీ చాయ్ తయారు చేశారు, ముస్లింలు చేశారు బిర్యానీ పరిచయం చేశారు, ముస్లింలు ఏం చేశారు? మందిరి యొక్క హోటల్ ఓపెన్ చేస్తున్నారు. మంచి పని. అదేనా? ఎడ్యుకేషన్ లేదా? ఈరోజు ఎడ్యుకేషన్లో మన పరిస్థితి ఎలా ఉంది? క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు యూనివర్సిటీస్, కాలేజెస్ మీరు చూడండి, ఏ పట్టణాన్ని తీసుకున్నా, ఏ ప్రాంతాన్ని తీసుకున్నా మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఉభయ రాష్ట్రాలలో క్రైస్తవులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు, ముస్లింలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కానీ క్రైస్తవుల ఇన్స్టిట్యూషన్, వారి యొక్క ఎడ్యుకేషన్ స్ట్రక్చర్, వారి యొక్క అడ్మినిస్ట్రేషన్, వారి యొక్క హాస్పిటల్స్, వారి యొక్క సోషల్ వర్క్, సిగ్గుపడాలి. వాళ్ళని చూసి మనం సిగ్గుపడాలి. ఎందుకంటే వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారు ఈరోజు ఏ విధంగా ఎడ్యుకేషన్లో ముందడుగు వేశారు ఒకసారి ఆలోచించండి. అవునంటారా కాదంటారా? చెప్పండి. చూడండి, ఈరోజు వారి యొక్క విద్యా సంస్థలో చదువుకున్నటువంటి పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా? ఈరోజు వారి యొక్క పిల్లల్ని ఎలా చదివిస్తున్నారు అంటే ఆ సంస్థలు పోటీ పరీక్షలటువంటి ఐఏఎస్ ఐపీఎస్లో, సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ ఐపీఎస్లో వెళ్తున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1 గ్రూప్ 2లో ప్రాతినిధ్యం పొందుతున్నారు ఆ సంస్థల్లో చదివినటువంటి వారు. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది, అలాంటి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర ఉంది, అలాంటి సేవా కార్యక్రమాలు హాస్పిటల్స్లో కూడా ఆ విధంగా ఉచితంగా వైద్యం అందించేటటువంటి హాస్పిటల్స్ కూడా ఈరోజు మన ఉభయ రాష్ట్రాల్లో కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఉన్నాయి క్రైస్తవులవి. అదే సందర్భంలో 14.2% 2011 సెన్సస్ ప్రకారంగా మనమేం చేసాము ఇప్పుడు మీకు చెప్తాను.
మనం ఏం చేశాము? భారతదేశ పరంగా ఇక్కడ ఉలమాలు కూడా ఉన్నారు మా మిత్రులు, వారికి ఇంకా ఎక్కువ విషయాలు తెలిసి ఈ విషయంలో. భారతదేశ పరంగా మదర్సాలు దాదాపుగా 30,000 కంటే ఎక్కువ మదర్సాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 30,000 కంటే ఎక్కువ మదర్సాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఇంకెక్కువ ఉన్నాయి, కానీ అధికారికంగా ఒక రిపోర్ట్ మీరు ChatGPT లేదా గూగుల్ సెర్చ్ చేసినా మీకు ఇదే రిపోర్ట్ వస్తుంది. భారతదేశంలో 30,000 కంటే ఎక్కువగా మదర్సాలు ఉన్నాయి. అందులో కేవలము 6,000 నుండి 8,000 మదర్సాలలోనే జనరల్ ఎడ్యుకేషన్ 10th లాంటి లేదా దానికి సమానమైనటువంటి విద్యని బోధిస్తున్నారు. మిగతా మదర్సాల్లో ఎక్కడ కూడా కేవలం దీని తాలీం, కేవలం ఖురాన్ నాలెడ్జ్, కేవలం హదీస్ నాలెడ్జ్, కేవలం ఫిఖీ మసాయిల్, కేవలం జమాత్కు సంబంధించిన విషయాలు తప్ప జనరల్ ఎడ్యుకేషన్ లేదు. ఇది మన ముస్లింల పరిస్థితి. మన తెలంగాణలో ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్లో అన్ని గొడవలు జరుగుతున్నాయి కదా, కొన్ని వేల, ప్రతి గల్లీ, ప్రతి వీధికి ఒక మదర్సా ఉంది ఉత్తరప్రదేశ్లో. మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఏదైతే యూపీ సర్కార్ అని మనం ఏదో ఇక్కడ అంటున్నాం కదా, మన ముస్లింల బలహీనతలు, లోపాలు, సమస్యల్ని సరిదిద్దుకోవడానికి ఇక్కడ మనం రెడీగా లేము. నిజంగా ఇక్కడ యూపీలో చూడండి, యూపీలో అలీషాన్ మసీదులు, అలీషాన్ మదర్సాలు, ప్రతి గ్రామానికి ఒక మదర్సా కనిపిస్తుంది, కానీ ఎడ్యుకేషన్, జనరల్ ఎడ్యుకేషన్ అక్కడ లేదు. చాలా విచారకరమైన, బాధాకరమైనటువంటి విషయం ఇది. మన తెలంగాణలో దాదాపుగా 2,000 నుండి 3,000 మదర్సాలు ఉన్నాయి. అందులో కేవలము 400 నుండి 800 మదర్సాలలో మాత్రమే 10th లాంటి జనరల్ ఎడ్యుకేషన్, దానికి సమానమైన విద్య బోధిస్తున్నారు. మిగతా మొత్తం కూడా దీని ఎడ్యుకేషన్. అప్పుడు పిల్లలు ఎలా తయారవుతారు? మీ గుండెపై చేసుకుని మీరు చెప్పండి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో 1,500 మదర్సాలు ఉన్నాయి. 1,500 మదర్సాల్లో కేవలం 200 నుండి 500 మదర్సాలు మాత్రమే 10th లాంటి జనరల్ ఎడ్యుకేషన్ ఉంది. మిగతా మదర్సాలో లేదు. మీలో కొంతమంది ఒక పొరపాటు పడిపోతారు. ఏంటంటే ఏదో ఒక మదర్సాను చూస్తారు, అది వైజాగ్లో అష్రఫుల్ ఉలూమ్ అయినా, లేదా మీకు ఇక్కడ ఏలూరులో కనిపించే మాకాసెట్ అయినా, ఇలాంటి కొన్ని మదర్సాల్లో సిబిఎస్ఈ సిలబస్ ఎవరో ఒకరో ఇద్దరో పెట్టారు. వాళ్ళని చూసి మదర్సా అంటే మొత్తం సిబిఎస్ఈ సిలబస్ అండి, మదర్సా అంటే 10th స్టాండర్డ్ అండి, మదర్సాలో మంచి ఇంగ్లీష్ అంటే, మీరు పొరపాటు పడుతున్నారు. ఎవరో ఒకరు మహానుభావులు, ఉత్తములు అలా నడిపిస్తున్నారు. మిగతా మదర్సాలంతా కూడా కేవలం దీని నాలెడ్జ్, కేవలం అరబిక్ నాలెడ్జ్, కేవలం ఫిఖీ మసాయిల్, కేవలం ఖురానీ హాఫీజ్లు, ఆలింలు, ఇదే తప్ప జనరల్ ఎడ్యుకేషన్ వారి వద్ద లేదు. ఇది మన హోంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం సోదరులారా. అవునంటారా కదా? ఇప్పుడు ఒక ఆలిం, అతడు అద్భుతమైనటువంటి ప్రాపంచిక పరంగా అతడు ఒక గ్రాడ్యుయేట్ అయితే, అతడు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే, అతడు ఒక పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి అయితే, సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ ఐపీఎస్ ఒక ఆలిం అవుతే ఎలా ఉంటాడో ఒకసారి చెప్పండి. కాబట్టి ఈరోజు మన మదర్సా వ్యవస్థ మారనంత వరకు మన ముస్లిం సమాజం మారదన్న విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏవైతే మదర్సాలు ఉన్నాయో ఆ మదర్సాలలో దీని తాలీంతో పాటు జనరల్ ఎడ్యుకేషన్ ఇప్పించడం ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోవద్దు. అవునంటారా కాదంటారా? చెప్పండి సోదరులారా, నా విషయంతో ఏకీభవిస్తున్నారా? అయితే విషయం ఏంటంటే, ఈరోజు క్రైస్తవులతో ముస్లింలను కంపేర్ చేయలేనటువంటి ఎత్తుకు ఎదిగిపోయారు క్రైస్తవులు. ఉదాహరణకి చెప్పాలంటే మీరు ఒకసారి గమనించండి, ఈరోజు ముస్లింల ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే, ద హిందుస్థాన్ టైమ్స్ మార్చ్ 2, 2021 కథనం ప్రకారంగా ముస్లిమ్స్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్ ఇన్ ఇండియా. భారతదేశంలో ముస్లింలు అన్ని వర్గాలు, మతాల కంటే కూడా విద్యారంగంలో వెనకబడి ఉన్నారు. అల్లాహు అక్బర్. ఏంటి పరిస్థితి? ఏ ధర్మం అయితే, ఏ జాతి అయితే, ఏ ఖురాన్ అయితే, ఖురాన్లో 30 కాండాలు, 114 అధ్యాయాలు, 3,662 ఏవైతే ఖురాన్ మనకు బోధిస్తుందో, ఖురాన్లో ఏముందండి? 30 కాండాలు, 114 అధ్యాయాలు, 6,236 ఆయతులు, 86,330 పదాలు, 3,23,760 అక్షరాలు ఖురాన్లో ఉన్నాయి. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటి సూర అల్ అలక్ 96వ అధ్యాయం 1 నుండి 6వ వచనంలో అల్లాహ్ అవతరింపజేస్తున్నాడు, ఇఖ్రా బిస్మి రబ్బికల్ లదీ ఖలఖల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వ రబ్బుకల్ అక్రమల్ లదీ అల్లమ బిల్ కలం అల్లమల్. ఏది ఈ ఆయతులు? ఏంటివి ఈ ఆయతులు? ఏంటివి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నాడు? ఇఖ్రా, పఠించు, సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు పేరుతో రీడ్, చదువు అనేటటువంటి ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేశాడు. ఏ జాతి అయితే చదువు అని చెప్పిందో ఆ జాతి సోదరులు అన్ఎడ్యుకేటెడ్, చదువు లేనివారు, చదువు అంటే భయపడేవారు, చదివించని వారు, చదువు పట్ల ఆసక్తి చూపని వారు, చదువు అంటే నిర్లక్ష్యం వహించే జాతిగా తయారైపోయారు. కాబట్టి ఈరోజు మన పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి సోదరులారా. ఈరోజు రిపోర్ట్ చెప్తున్నాయి, ద హిందుస్థాన్ టైమ్స్ ఆగస్టు 13, 2020 కథనం ప్రకారంగా భారతదేశ ముస్లింలు ఎస్సీ ఎస్టీల కంటే కూడా విద్యారంగంలో వెనకబడి ఉన్నారు. ఇది పరిస్థితి. బీబీసీ రిపోర్ట్ ఇచ్చింది. బీబీసీ రిపోర్ట్ ప్రకారంగా
భారతదేశంలో ముస్లిం పిల్లలు ఎవరైతే ఉన్నారో 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ముస్లిం పిల్లలు, అందులో 20% స్కూలు ముఖం కూడా చూడలేదు, స్కూలు మెట్లు కూడా ఎక్కలేదు. ఇది మన ముస్లిం హోమ్ యొక్క పరిస్థితి సోదరులారా. ఎవరు దీనికి బాధ్యులు? ఏ రాజకీయ నాయకుడు వస్తాడు, ఏ ఆలిం వస్తాడు, ఏ ముఫ్తీ వస్తాడు, ఏ జమాత్ పనిచేస్తుందంటే వీరెవ్వరూ పనిచేయరు. నువ్వే పనిచేయాలి నీ పిల్లల కోసం, నువ్వే కంకణం కట్టుకోవాలి నీ జాతి కోసం, నువ్వే నిలబడాలి. నా పిల్లల్ని నేను ఒక IAS తయారు చేస్తాను, నా పిల్లల్ని ఒక మంచి న్యాయవాదిగా తయారు చేస్తాను, నా పిల్లల్ని PhD వరకు తీసుకెళ్తాను, నా పిల్లల్ని ఒక దీని తాలింతో పాటు ఉన్నతమైనటువంటి మోడర్న్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పిస్తానటువంటి కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఈరోజు మనం బయటికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా, సచార్ కమిటీ మనం విన్నాం. సచార్ కమిటీ ఏం చెప్పింది? 2005 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేశారు ముస్లింల సమకాలీనటువంటి పరిస్థితుల గురించి. అప్పుడు 7 నియుక్తులయ్యారు. రాజేందర్ సచార్ దానికి ప్రధాన నాయకత్వం వహించారు. 403 పేజీలను తయారు చేసి ఇచ్చారు. 2006లో సబ్మిట్ అయింది. అందులో ఏముందో తెలుసా? ముస్లింలు ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉన్నారంటే షెడ్యూల్ కులాల కంటే, షెడ్యూల్ వర్గాల కంటే కూడా దిగజారిపోయినటువంటి పరిస్థితి ముస్లింలదండి అని 2006లో చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ఏదో నామమాత్రంగా మార్పు తప్ప పెద్ద మార్పు ఏం రాలేదు. అంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ వర్గాలు ముస్లింల కంటే ఎడ్యుకేషన్లో ముందు వెళ్ళిపోతున్నాయి. ముస్లింల పరిస్థితి ఎంత దిగజారిపోతుందంటే ఒక్కసారి మీరు ఆలోచించండి సోదరులారా, ఎలాంటి పరిస్థితులు ఉంది. ఈరోజు మన క్రైస్తవ సోదరులు ఉన్నారు కదా, క్రైస్తవులలో 93% అక్షరాస్యత ఉంటే ముస్లింలలో 90% మాత్రమే అక్షరాస్యత ఉంది. క్రైస్తవులలో 90% మంది 7th ప్రైమరీ ఎడ్యుకేషన్, 7th లాంటి స్టాండర్డ్ని పూర్తి చేసుకుంటుంటే ముస్లింలలో కేవలం 40% మాత్రమే ప్రైమరీ ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకుంటున్నారు. క్రైస్తవులలో 52% పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వారు యూనివర్సిటీ కోర్సెస్ను అడ్మిషన్ తీసుకుంటుంటే ముస్లింలు కేవలం 4% మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ కోర్సెస్లో వారు అడ్మిషన్ తీసుకుంటున్నారు. ముస్లింలలో పేరుగాంచినటువంటి యూనివర్సిటీస్లో కేవలం 2% మాత్రమే వారు అడ్మిషన్ తీసుకుంటున్నారు. అలాగే యునెస్కో రిపోర్ట్ ఇచ్చింది. యునెస్కో రిపోర్ట్ ప్రకారంగా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో వారిలో 47% ఇల్లిటరేట్, చదువు రాదు, రాయడం రాదు, చదవడం రాదన్నటువంటి ముస్లిం మహిళలు 47% ఉన్నారు. ఏ ధర్మం అయితే తల్లి ఒడి మొదటి బడి అని చెప్పిందో ఆ తల్లులకు చదువు లేకుండా అనేక నియమ నిబంధనలు విధించేసి షరియతు, ఎవరికి తెలియని షరియతు మనపై మనం విధించేసుకొని ఇక వేరే సమస్యలు చెప్పేసి మన ఆడపిల్లల్ని కాలేజ్ పంపకుండా, స్కూల్కి పంపకుండా, ఎడ్యుకేషన్ ఇప్పించకుండా ఎప్పుడైతే మనం వారిని ఇంట్లో నిర్బంధించేసామో ఈరోజు ఆ ఇంట్లో పుట్టినటువంటి, ఆ తల్లికి పుట్టినటువంటి పిల్లలు నిరక్షరాస్యులుగా తయారవ్వకుంటే ఏమవుతారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. తల్లి చదువుకుంటే పిల్లలు చదువుకుంటారు, తల్లి గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతారు, తల్లి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు PhD అవుతారు, తల్లి PhD అయితే పిల్లలు UPSC సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేస్తారు. అలాంటి తల్లి ఒడి మొదటి బడి అని ఇస్లాం చెప్తే ఆ తల్లిని బంధించేసి ఆ ఆడపిల్లలకు చదువు లేకుండా చేసేసేటటువంటి జాతిగా ముస్లింలు తయారైపోయారంటే మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి సోదరులారా. ఈరోజు భారతదేశంలో రమారమి 25 కోట్ల నుండి 30 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. కానీ IASలో వీరి శాతం ఎంతో తెలుసా? 4% కంటే తక్కువ. IPSలో 4% కంటే తక్కువ, IASలో కేవలం 3%, IFS ఇండియన్ ఫారెన్ సర్వీసెస్లో కేవలం 1.8% వీరి యొక్క రిప్రజెంటేషన్. ఏదైతే దేశాన్ని నడిపించేటటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉందో ఈరోజు మన దేశాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు నడపట్లేదు. మన దేశాన్ని ఈ సివిల్ సర్వీసెస్, IASలు, IPSలు ఎక్కడైతే అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ అవుతుందో ఈ IAS వ్యవస్థ, ఈ IASలో మన యొక్క రిప్రజెంటేషన్ ఏంది? IPSలో 4% కంటే తక్కువ, IASలో 3% కంటే తక్కువ, అదేవిధంగా IFSలో 1.8% ఈరోజు మన హోమ్ యొక్క రిప్రజెంటేషన్. ఈరోజు బాబ్రీ మస్జిద్ లాంటి తీర్పులు వచ్చినప్పుడు న్యాయవాదికి నిజంగా షరియత్ ఏంటి, ఈరోజు UCC యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ లాంటి కొన్ని నల్ల చట్టాలు వచ్చినప్పుడు మన తరపున నిలబడి మన ముస్లిం అడ్వకేట్, మన ముస్లిం న్యాయవాది, మన షరియత్ తెలిసినటువంటి ఒక ఆలిమే దీన్ ఒక అడ్వకేట్ గా ఉన్నప్పుడు అతడు వాదించగలుగుతాడు. వాదించగలిగితే జడ్జి గారికి తెలుస్తుంది, సత్యం ఏంటో తెలుస్తుంది, బయటకు వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క సమస్యల్ని తీసుకెళ్లి షరై విషయాలకు కూడా తీసుకెళ్లి మనం ఏం చేస్తున్నాం? ఇతర అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళిపోతే వారికి ఆ చదివే సరిగా తెలియదురా బాబు అంటే ఇంకా షరియత్ ఎక్కడ తెలుస్తుంది? కాబట్టి మన పిల్లల్ని మనం ఒక న్యాయవాదులుగా, జడ్జిలుగా ముందుకు తీసుకొచ్చిన అవసరం ఉందా లేదా చెప్పండి.
ఖచ్చితంగా ఉంది కదా సోదరులారా. మరి దేనికి ఆలస్యం? ఈరోజు మనము ఇక్కడ కూర్చున్న వాళ్ళు నిజంగా చెప్పండి, ఒక విషయం అడుగుతాను, నిజంగా చెప్పండి, మీలో రోజు ఇంట్లో మటన్ బిర్యానీ లేదా మటన్ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వారానికి ఒక్క రోజు అయినా చేయిలు పైకెత్తండి. మాషాల్లా, అచ్చే బైతుమే. అయితే నేనేమన్నానంటే, మీరు వారానికి 2 సార్లు తినడం మానేసి వారానికి ఒక్కరోజే తినండి. ఆ డబ్బుల్ని మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టండి. మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఆ డబ్బులు ఖర్చు పెట్టండి. ఈరోజు వివాహాలు, పెళ్లిలు అనగానే ధూమ్ ధామ్గా ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొస్తున్నాం. వాడు అబ్దుల్లా 5 లక్షలు తన కూతురికి పెళ్లి ఖర్చు పెట్టాడంటే నేను 10 లక్షలు ఖర్చు పెట్టేశాను. ఎక్కడి నుంచి తెస్తావురా బాబు? మితి తీసుకొస్తాను సార్, ఫైనాన్స్ తీసుకొస్తాను. ఎందుకు? ఆడంబరాలకు వెళ్ళిపోతున్నాం. ప్రవక్త చెప్పారు, సున్నత్ పద్ధతిలో పెళ్లి జరిపించండి. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెట్టకూడదో ఆడపిల్లల పెళ్లిళ్ళు అని చెప్పేసి, మగపిల్లల పెళ్లి అని చెప్పేసి ధూమ్ ధామ్గా లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అదే ఇంట్లో పిల్లాడు మంచిగా చదువుకునేవాడు ఉన్నాడు, నాన్నగారు ఫలానా యూనివర్సిటీలో డబ్బులు కట్టండి. కట్టను రా బాబు. ఎందుకు? దానికంటే 3rd క్లాస్ వేరేది ఉంది కదా, అక్కడ చదువుకో, గవర్నమెంట్ కాలేజీలో చదువుకో, అక్కడ ఫీజు తక్కువ ఉంది, అక్కడ డొనేషన్ తక్కువ ఉంది, మళ్ళీ ఇక్కడ ఎందుకు కట్టమంటే అమ్మాయి పెళ్లిలో ఖర్చు పెట్టాలి. ఎవడు ఖర్చు పెట్టమన్నాడండి? ఎవడు ఖర్చు పెట్టమన్నాడు? ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెట్టాలో పిల్లల ఎడ్యుకేషన్ కోసం అక్కడ ఖర్చు పెట్టకుండా, ఎక్కడైతే ఖర్చు పెట్టకూడదో అక్కడ పెడుతున్నారు. షరియత్కి వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఈరోజు ముస్లింలు కొన్ని $1 బిలియన్ ఈరోజు ముస్లింలు పెళ్లిలో ఖర్చు పెడుతున్నారు. ఆ పెళ్లిలో ఖర్చును తగ్గించేసి ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు చదువు కోసం ఒకవేళ ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టినట్లయితే ఇన్షాల్లా మన జాతి నెంబర్ 1 గా నిలబడుతుంది. అప్పుడు నెంబర్ 1 గా మన జాతిని మనం చూడవచ్చు. సోదరులారా, ఏం చేస్తున్నాం మనం? ఎటెళ్ళిపోతున్నాం? ఎలా జీవితం గడుపుతున్నాం? ఈరోజు ప్రసార మాధ్యమాల ద్వారా ముస్లింల యొక్క పరిస్థితి ఎలా ఉంది? రోజు చూస్తూనే ఉన్నాం. అయినప్పుడు కూడా మనకు బుద్ధి రావట్లేదు, సిగ్గు రావట్లేదు, ఏం రావట్లేదు. ఇక ఎలా మన సమాజం బాగుపడుతుంది? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మరో విషయం ఏంటంటే, ఈరోజు ఒక పెద్ద అపోహ అనేది మనకు కనబడుతుంది. ఆ అపోహ ఏంటి? ఇల్మ్ అనగానే ఏంటి అసలు? ఇల్ము, జ్ఞానం అంటే ఏంటి? కొంతమంది అనుకుంటారు, లేదండి పిల్లల్ని తీసుకెళ్ళి మదర్సాలో వేయాలని కొంతమంది అనుకుంటారు. ఇల్మ్ అంటే ధార్మిక జ్ఞానం. మరికొంతమంది ఏమనుకుంటారో తెలుసా? లేదంటే తీసుకెళ్లి కాన్వెంట్ స్కూల్లో వేయాలని. అంటే కొంతమంది ఎలా ఉన్నారంటే ధార్మిక జ్ఞానం అవసరం లేదు అనే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది లేదంటే కేవలం మనకు జనరల్ ఎడ్యుకేషన్ మాత్రమే కావాలని అనుకునేవారు కొంతమంది ఉన్నారు. ఈ 2 పోకడలు సరైంది కాదండి. మనకు ధార్మిక జ్ఞానం అవసరమే, ప్రాపంచిక జ్ఞానం అవసరమే. ఈ 2 బ్యాలెన్స్తో వెళ్ళినప్పుడే ప్రపంచంలో మనం విజయం సాధించగలుగుతాం. లేదంటే దెబ్బలు తగిలి కింద పడిపోతాం. మర్చిపోకూడదు. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 224 అన్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు قال قال رسول الله صلى الله عليه وسلم طلب العلم فريضة على كل مسلم. ప్రవక్త చెప్పారు, విశ్వసించిన స్త్రీ పురుషులపై జ్ఞానం నేర్చుకోవడం, ఇల్మ్ నేర్చుకోవడం ఖచ్చితమైన తప్పనిసరి చేయడం జరిగింది. ఇక్కడ ఇల్మ్ అనగానే మన భావన మారిపోతుంది. ఇల్మ్ అనగానే ఏమనుకుంటాం మనం? ఖురాన్లోని నాజిరా చదివించేసి అమ్మ పారనో ఇంకేదో పారనో అంటగట్టించేస్తే అయిపోతుందా బాబు అన్న ఆలోచన. అది కాదండి. ఖురాన్లో పూర్తి ఖురాన్ని మీరు చూసినప్పుడు, ఈ పూర్తి ఖురాన్లో 114 అధ్యాయాలు, 6236 ఆయతులు ఏవైతే ఉన్నాయో, ఈ పూర్తి ఖురాన్ని మీరు తీసుకోండి. ఖురాన్లో దాదాపుగా 2000 కంటే ఎక్కువ సార్లు అల్లాహ్ అనే పదం వాడబడింది. ఎన్నిసార్లు అండి చెప్పండి? 2000 కంటే ఎక్కువ సార్లు అల్లాహ్ అనే పదం వాడబడింది. ఖురాన్లో రబ్ అనే పదము 900 కంటే ఎక్కువ సార్లు వాడబడింది. ఎన్నిసార్లు? 900 కంటే ఎక్కువ సార్లు. ఉదయం అల్పాహారం చేశారండి? టిఫిన్ చేశారా? మీరు చేశారు? అది గట్టిగా మాట్లాడండి బాబు. ఇక ఖురాన్లో 805 సార్లు ఇల్మ్ అనే పదం వాడబడింది. ఎన్నిసార్లు? 805 సార్లు. అంటే 3వ స్థానంలో ఎక్కువగా ఉపయోగించబడినటువంటి పదం ఇల్మ్. ఐన్ లామ్ మీమ్. ఇల్మ్ అనేటటువంటి 805 సార్లు వాడబడింది. అల్లాహు అక్బర్. మరి ఇల్మ్ అనగానే మనం ఏమనుకుంటున్నామంటే కేవలం మదర్సాలో చదివించి ఖురాన్ విద్య వస్తే అదే ఇల్మ్ అనుకున్నాం. అది పొరపాటు పడుతున్నాం. పూర్తి ఖురాన్లో ఎక్కడ కూడా ఐన్ లామ్ మీమ్ ఈ పదాలను కేవలం షరఈ ఇల్ముకు మాత్రమే అల్లాహ్ ఉపయోగించలేదు. ప్రాపంచిక ఎడ్యుకేషన్ కూడా ఇదే పదాలను అల్లాహ్ ఉపయోగించాడు. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అదేంటండి ఇలా అంటారు అంటే, మన ఉలమాలు, ధార్మిక పండితులు, పెద్దలు ఎవరైతే ఉంటారో వారు అర్థం చేసుకోవడానికి వివరించారు. అదేంటంటే షరఈ ఇల్మ్, అస్రీ ఇల్మ్ అని చెప్పేసి అర్థం చేసుకోవడానికి, మనం అర్థం చేసుకోవడానికి ఈ పదాలు వచ్చాయి తప్ప ఖురాన్ హదీసులో ఎక్కడ కూడా ఈ పదాలు లేవు. షరఈ ఇల్మ్ అంటే ఏంటి? తౌహీద్, నమాజ్, రోజా, జకాత్, హజ్, తలాఖ్, ఇవన్నీ కూడా షరఈ ఇల్మ్ అన్నమాట. అస్రీ ఇల్మ్ అంటే ఏంటి?
ప్రపంచానికి సంబంధించినటువంటిది. మెడిసిన్, ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ ఇవన్నీ కూడా ఇది అస్రీ ఇల్మ్. కానీ అస్రీ ఇల్మ్ అదేవిధంగా షరఈ ఇల్మ్ అని విభజన అనేది ఖురాన్లో చేయలేదు, హదీస్లో చేయలేదు. మన ధార్మిక పండితులు మనల్ని అర్థం చేసుకోవడానికి సులభంగా ఉండాలని చేసినటువంటి విషయం. కానీ ఇల్మ్ అంటే ప్రాపంచిక జ్ఞానాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇల్మ్ అని చెప్పాడు. ఉదాహరణకి ఇది కాస్త ఆలోచించాలి మీరు. అదేంటంటే మీరు ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి మళ్ళీ. సూరే అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 80-81లో అల్లాహ్ తెలియజేస్తున్నాడు. దావూద్ అలైహిస్సలాం యొక్క ప్రస్తావన చేస్తున్నాడు. మేము దావూదుకి చేనేత వస్త్రాలను అల్లేటటువంటి కళను నేర్పించాము, తద్వారా అతడు యుద్ధంలో రక్షణ పొందడానికి. మేము దావూదుకు యుద్ధ కళను నేర్పాము, కవచాలను తయారు చేసే విద్యను నేర్పాము. ఇప్పుడు చూడండి, మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం. ఇనుము ద్వారా పనిముట్లు, పరికరాలు చాలా వచ్చేసాయి. ఇప్పుడు ఏదైతే యుద్ధ కవచాలు ఉంటాయి, ఇనుము ఉపయోగపడుతుంది. మరి ఇది ఒక సైన్స్కి సంబంధించిన విషయం కదా, ఇది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కదా. ఇక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇల్మ్ అనే పదాన్ని వాడాడు గొప్పగా. ఎక్కడైతే మేము అనే పదం వాడాడో ప్రజలకు ఉపకారం చేసిన విషయంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫఖర్గా చాలా గొప్పగా వాడాడు అనమాట. నేను దావూదుకి చేనేత వస్త్రాలను అల్లేటటువంటి యుద్ధ కళను నేర్పించాము, తద్వారా అతడు యుద్ధంలో రక్షణ పొందడానికి. ఇక్కడ కూడా ఇల్మ్ అనే పదమే వాడబడింది. అంటే ఇది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనమాట. కాబట్టి ఇల్మ్ అంటే కేవలం ధార్మిక విద్య మాత్రమే కాదు, ప్రాపంచిక విద్యను నేర్చుకోవడం కూడా ఇల్మ్ అనే మనకు ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. ఇది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఎలాంటి ఇల్మ్ మనకు కావాలి? అల్లాహుమ్మా ఇన్ని అస్అలుక ఇల్మన్ నాఫియా, ఇబ్నే మాజా హదీస్ నంబర్ 924. అల్లాహుమ్మా ఇన్ని అస్అలుక ఇల్మన్ నాఫియా, ఓ అల్లాహ్ ప్రయోజనకరమైనటువంటి విద్యను ప్రసాదించు. కేవలం దీని ఇల్ము కాదు, ప్రయోజనకరమైనటువంటి విద్య. ఏదైతే సైన్సు, టెక్నాలజీ, అదేవిధంగా ఇంజనీరింగ్, మెడిసిన్, ఎక్కడైతే పబ్లిక్ ఉమ్మత్కి ప్రయోజనకరమైన విద్య ఉంటుందో ఆ విద్యను ప్రసాదించు అని మనం దువా చేసుకుంటూ ఉండాలి సోదరులారా. మరి నిజంగా చెప్పాలంటే ఈ ఇల్ము యొక్క గొప్పతనాన్ని కాస్త మీరు చూసినట్లయితే చూడండి, 2వ హిజ్రీలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరో తెలుసా? మొట్టమొదటిగా ఏ యుద్ధం జరిగిందండి? సాహిబ్ గారు మీరు చెప్పండి, మొట్టమొదటిగా ఏ యుద్ధం జరిగింది? సాహిబ్ గారు, మస్తాన్ గారు ఉన్నారు ఇందులో? చెప్పండి. మస్తాన్ అంటే ఎవరో చేతులు ఎత్తేసారు, అంటే మస్తాన్ అన్న పేరు ఉంటుంది అనమాట, మాషాల్లా. అయితే విషయం ఏంటంటే మొట్టమొదటిగా జంగే బదర్ జరిగిందా? 2వ హిజ్రీలో జంగే బదర్ జరిగింది మొట్టమొదటిగా. జంగే బదర్లో ఏం జరిగిందంటే దాదాపుగా 70 మంది ఖైదీలు పట్టుబడ్డటువంటి ఖైదీలకు ప్రవక్త వారు చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఫిదియా చెల్లించండి, పరిహారం కంపల్సేషన్ చెల్లించేసి మీరు విముక్తి అవ్వండి. అంటే పట్టుబడినటువంటి వారు ఏం చేశారు? ఫిదియా చెల్లించి వెళ్ళిపోయారు. ఎవరి వద్దనైతే ఫిదియా చెల్లించడానికి డబ్బులు లేవో, దిర్హాములు లేవో, వారేం చేశారు? బందీలుగా ఉండిపోయారు. అప్పుడు వారిని తీసుకెళ్లి మదీనాలో పెట్టడం జరిగింది. ఎక్కడ పెట్టారు వాళ్ళని? మదీనా మస్జిద్ నబవీలో వారిని ఆశ్రమం ఇవ్వడం జరిగింది. అయితే ప్రవక్త వారు ఏం చెప్పారంటే, వినూత్నంగా ఆలోచించేసి, మీ దగ్గర ఫిదియా చెల్లించి పరిహారం చెల్లించి వెళ్ళిపోవడానికి మీ దగ్గర డబ్బులు లేవు కదా, దిర్హములు లేవు కదా, దినాలు లేవు కదా. అయితే మీరు ఏం చేస్తారంటే మదీనాలో ఉన్నటువంటి ఒక అన్సార్ సహాబీకి, ఒక అన్సార్ వ్యక్తికి, ఒక అన్సార్ పిల్లోడికి, ఒక మదీనాలో ఉన్నటువంటి 10 మంది అన్సార్ పిల్లలకు ఒక వ్యక్తి విద్యను నేర్పించాలి. ఎప్పుడైతే విద్య పూర్తవుతుందో అప్పుడే మీ విడుదలని చెప్పేశారు. అల్లాహు అక్బర్. చాలా ఆలోచించండి. ఆనాడు యూదులు ఎవరైతే ఉన్నారో వారు ఆనాటి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆ రోజు మంచిగా వారికి జ్ఞానం ఉండేది, వివిధ కళలు యూదులకు తెలిసి ఉండేవి అన్నమాట యూదులు. అయితే ఆ యూదు అన్నారు ప్రవక్త వారు అల్లాహు అక్బర్, వారెవరు? ఖైదీలు, పట్టుబడిన ఖైదీలు ఫిదియా చెల్లించి వెళ్ళిపోవాలి. కానీ ప్రవక్త ఏం చెప్పారంటే, మదీనాలో ఉన్నటువంటి 10 మంది అన్సార్ పిల్లలకు ఒకరు విద్య నేర్పించండి. ఆ ఖైదీ ఎప్పుడైతే విద్య నేర్పిస్తాడో, విద్య చెప్పడం అయిపోతుందో అప్పుడు తన యొక్క పరిహారం, విడుదల అనేది అవుతుందని చెప్పారు. అల్లాహు అక్బర్. ఈ విధంగా 10 మంది అన్సార్ పిల్లలకు ఒక ఖైదీ పాఠాలు చెప్పాడు, విద్య నేర్పించాడు, ఇల్మ్ నేర్పించాడు, చదువు చెప్పాడు. ఎప్పుడైతే చదువు చెప్పడం పూర్తయిపోయిందో అప్పుడు విడుదల అనేది, రిహా అనేది జరిగిపోయింది. ఈ విధంగా ఆనాడే ప్రవక్త వారు యూదుల నుండి ఎడ్యుకేషన్ నేర్చుకున్నప్పుడు, ఈరోజు మన కొంతమంది మహానుభావులు ఏమంటారంటే, ముస్లిమేతరుల స్కూల్లో చదివించకండి, ముస్లిమేతరుల స్కూల్లో చదివించకండి. ఇవన్నీ వట్టి మాటలండి కాదు. ఎక్కడైతే ఎడ్యుకేషన్ బాగుంటుందో అక్కడికి వెళ్ళి మనం చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు. కానీ మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోవద్దు. అయితే సోదరులారా, ఇక్కడ ఇల్మ్ ఎలాంటిదంటే, ఇల్ము కారణంగా ముస్లింలు కాఫేర్ల ముందు కూర్చున్నారు. ఇల్ము కారణంగా కాఫేర్లు మరియు ముస్లింల మధ్య జ్ఞాన మార్పిడి జరిగింది. ఇది ఇల్ముకున్నటువంటి చాలా గొప్ప విషయం సోదరులారా. అల్లాహు అక్బర్. ఇక 2వ ఉదాహరణ చెప్తాను. అదేంటంటే 3వ హిజ్రీలో మరో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరైనా చెప్పగలుగుతారా మీరు?
ఏందండి? జంగే ఉహద్. చెప్పండి. జంగే ఉహద్ 3వ హిజ్రీలో జరిగింది. ఎప్పుడైతే జంగే ఉహద్ జరిగిందో అప్పుడు ఏం జరిగిందంటే చాలా నష్టం జరిగింది. దాదాపుగా 70 మంది సహబాలు షహీద్ అయిపోయారు. అప్పుడు ఒక పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కారణాల కారణంగా ఒకే సమాధిలో ఇద్దరు ముగ్గురు షహీద్ సహబాలను దించాలి. అలాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు సహబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అడుగుతున్నారు, ఓ ప్రవక్త, మేము ముందు ఎవరిని దింపాలి అన్నప్పుడు ప్రవక్త చెప్పారు, ఎవరికైతే ఎక్కువ ఇల్మ్ ఉంటుందో వారిని ముందు దించండి ఆ సమాధిలో అని చెప్పారు. అల్లాహు అక్బర్. చూసేవారికి కేవలం అది సమాధి మాత్రమే, కానీ ఆ సమాధిలో అతడు ఖియామత్ వరకు ఉండాలి. తన సమాధి అది మొదటి మజిలీ అని చెప్పారు ప్రవక్త వారు. ఎవరికైతే ఇల్మ్ ఉంటుందో వారిని ముందు దింపండి అని చెప్పారు ప్రవక్త వారు. అంటే ఇల్ముకున్నటువంటి ఇంపార్టెన్స్ సోదరులారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అలాగే ఖురాన్లోని సూర త్వాహా సూర నంబర్ 20 ఆయతం 114లో రబ్బీ జిద్ని ఇల్మా. అరబీలో జిద్ అంటే ఏమంటారో తెలుసా? అరబీలో జిద్ అంటే పెంచు, ఇంక్రీజ్ అన్నమాట అరబీలో. కొత్త ఖురాన్లో మీరు చూడండి, పెంచు అనే పదం ఇక్కడే వాడబడింది. అంటే రబ్బీ జిద్ని ఇల్మా, ఓ అల్లా నా జ్ఞానాన్ని పెంచు, ఓ అల్లా నా ఇల్ముని పెంచు. ఇల్మ్ అంటే ఎలాంటిదంటే కొన్ని సందర్భాల్లో గురువుకి తెలియని విషయాలు శిష్యునికి తెలిసి ఉంటాయి. కొన్ని సందర్భంలో ఇమాముకు తెలియని విషయాలు ముసల్లికి తెలిసి ఉంటాయి. కొంతమందికి నాయకుడికి తెలియని విషయాలు అతని వద్ద పనిచేసేటువంటి మంత్రికి తెలిసి ఉంటాయి. ఇల్మ్ అంటే అలాంటిది అంటే ఒక పెద్ద సముద్రం లాంటిది. ఇల్మ్ని అర్థం చేసుకోవాలంటే ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఖిజర్ అలైహిస్సలాం మరియు మూసా అలైహిస్సలాం వారు పడవలో ప్రయాణం చేస్తున్నారు. మార్గ మధ్యంలో ఒక దృశ్యాన్ని చూశారు. ఒక పిచ్చుక, ఒక చిన్న పక్షి వచ్చేసి తన ముక్కుతో ఒక నీటి చుక్కని కరుచుకొని వెళ్ళిపోయింది. అది చూపించి ఖిజర్ అలైహిస్సలాం వారు అంటున్నారు మూసా అలైహిస్సలాం వారితో, ఏమంటున్నారంటే ఈ పిచ్చుక ఆ నీటి చుక్కని తీసుకొని వెళ్ళిపోయింది కదా, పూర్తి ప్రపంచంలోని ఆదం అలైహిస్సలాం నుండి ప్రళయం వరకు వచ్చేటటువంటి మానవుల వద్ద ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ పిచ్చుక తన నోటితో కరుచుకొని వెళ్ళిన దాంతో సమానం. మిగతా సముద్రం అంతా కూడా అల్లా వద్ద ఉన్నటువంటి జ్ఞానం అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంటే ఆదం అలైహిస్సలాం నుండి ఖియామత్ వరకు వచ్చే మానవుల వద్ద ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటిదంట? ఆ పిచ్చుక తన ముక్కుతో కరుచుకొని వెళ్ళిపోయింది కదా, ఆ నీటి బిందు అంతా సమానం అని చెప్పారు. మిగతా సముద్రం అంతా కూడా అల్లా వద్ద ఉన్న అపారమైనటువంటి ఇల్మ్ అని చెప్పారు. అంటే జ్ఞానం, నాలెడ్జ్ అనేది అలాంటిది. దానికోసం వయసుతో సంబంధం లేకుండా మనం జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉండాలి. రకరకాల ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి, చాట్ జీపీటీ, క్రోమ్ ఉంది, రకరకాల ఈరోజు టెక్నాలజీ పెరిగిపోతున్నాయి. దాన్ని కూడా మన పిల్లలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి సోదరులారా. ఇంకో విషయం ఏంటంటే ఇల్మ్కు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రత్యేకత ఏంటంటే మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మెహర్ చెల్లించాలి. ఇస్లాంలో మెహర్ లేనిది పెళ్లి అవ్వదు. తెలుసా మీకు? ఇస్లాంలో పెళ్లి కావాలంటే 4 విషయాలు ఉన్నాయి. తెలుసా మీకు? ఇస్లాంలో పెళ్లి కావాలంటే అబ్బాయి అమ్మాయి ఈజావర్ ఖుబుల్ అంగీకారం ఉండాలి. రెండోది అమ్మాయి తరపున వలి ఉండాలి. మూడోది 2 సాక్షులు ఉండాలి. 4వది మెహర్ చెల్లించాలి. ఈ 4 ఉంటే పెళ్లి అవుతుంది ఇస్లాంలో. అందులో ఒక కండిషన్ ఏంటి? మెహర్ ఇవ్వాలి. మీ దగ్గర పెళ్లి చేసుకోవాలన్నప్పుడు మెహర్ చెల్లించడానికి మెహర్ లేనట్లయితే మీకు తెలిసిన ఖురాన్ వాక్యాలు అమ్మాయికి నేర్పించండి అని చెప్పారు ప్రవక్తారు. ఐడియా ఉందా? గుర్తుంది కదా? కాబట్టి ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నమాట. అలాగే సోదరులారా ఇంకొక గొప్ప విషయం చెప్పి నేను నా ప్రధానమైనటువంటి ఇంకో టాపిక్లో వచ్చేస్తాను. ఆ విషయం ఏంటంటే చూడండి, కుక్క ఏదైతే ఉందో ముస్లింలు ఇంట్లో కుక్కని పెంచుకోవచ్చా అండి? కుక్కని పెంచుకోవచ్చా? కుక్కని పెంచుకోకూడదని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి పైకెత్తండి. లేదు, కుక్కని పెంచుకోవచ్చు, ఇంట్లో పెంచుకోవచ్చు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా మహానుభావులు? ఆయన లేదని చెప్పాడు. ఆయన ఇరికించేస్తున్నారు మీరు. అది విషయం. మనోళ్ళు ఇరికించడంలో ముందుంటారా బాబు? ఆయన ముందు లేపాడు, తర్వాత ఈయన లేపాడని నాకు చూపిస్తున్నాడు. సరే, అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుక్కను పెంచుకోకూడదు. కుక్క గురించి ఏముంది? కుక్క గనక వంట పాత్రల్లో నాకితే ఎన్నిసార్లు కడగాలి? 7 సార్లు కడగాలి. ఇస్లాంలో ఇంట్లో కుక్కను పెంచుకోకూడదు. కుక్క గనక ఇంట్లో పాత్రలను నాకితే 7 సార్లు దాన్ని కడగాలి. అలాగే ఇంట్లో కుక్కను పెంచుకుంటే కారుణ్య దైవదూతలు ఇంట్లోకి ప్రవేశించారు. అలాగే ఎవరైతే హదీస్లో ఉన్న విషయం ఏంటంటే ఎవరైతే షో ఆఫ్ కోసం ఇంట్లో కుక్కని పెంచుకుంటారో వారి యొక్క కర్మల పత్రం నుండి రోజు కూడా 2 కీరాతుల పుణ్యాలు తగ్గిపోతాయి. కీరాత్ అంటే ఉహద్ పర్వతాలంత పుణ్యాలు తగ్గిపోతాయి. అల్లాహు అక్బర్. ఏంటండి బాబు ఇది? ఎవరైతే షో కోసం ఇంట్లో కుక్కని పెంచుకుంటే ప్రతిరోజు 2 కీరాతులు అంట, 2 ఉహద్ పర్వతాలంత పుణ్యాలు తొలగిపోతాయి. మనకు ఉండేవి కొన్ని పుణ్యాలు అంటే ఆ కుక్కని పెంచుకోవడం అవసరం అండి? ఇది విషయం. కానీ అలాంటి కుక్కకు కనుక ట్రైనింగ్ ఇస్తే అది హలాల్ అయిపోతుందని చెప్పారు. ఎలా అంటే ఇబ్నే ఖయ్యీం రహీమహుల్లా చెప్పారు,
అదే కుక్కను తీసుకొచ్చేసి మీరు ట్రైనింగ్ ఇవ్వండి, దానికి ఇల్ము నేర్పించండి. ఎలా నేర్పించాలి? ఆ కుక్కకు చెప్పాలి, యజమాని ఇది పరిగెత్తు, వేట కోసం పరిగెత్తు అంటే పరిగెత్తాలి, ఆగిపో అంటే ఆగిపోవాలి, తాను వేటాడినది అది తినకుండా తన యజమాని కోసం తీసుకురావాలి, అప్పుడు అది హలాల్ అవుతుందని చెప్పారు. అల్లాహు అక్బర్. ఎందుకు? ఆ కుక్కకి ఇప్పుడు ట్రైనింగ్ వచ్చేసింది, ఇల్మి నేర్చుకుంది. యజమాని పో అంటే పోతుంది, యజమాని వేటకు వెళ్ళు అంటే వెళ్తుంది, యజమాని ఆగిపో అంటే ఆగిపోతుంది. యజమాని కోసం, అది తాను తినకుండా యజమాని కోసం తీసుకురావాలి, అది హలాల్ అని చెప్పారు. కాబట్టి ఇబ్నే ఖయ్యీం రహీమహుల్లాహ్ వారు చెప్పారు, ఎప్పుడైతే ఆ కుక్కకు ఇల్ము నేర్పించబడి, ఇంట్లో పెంచుకోవడానికి కోసం కాదు, ఇది షికార్ కోసం అనమాట. కాబట్టి ఇబ్నే ఖయ్యీం రహీమహుల్లాహ్ వారు చెప్పినటువంటి విషయం ఇది ఆయన యొక్క వ్యాఖ్యానంలో. కాబట్టి ఆ కుక్క కూడా ట్రైనింగ్ వచ్చినప్పుడు అది చాలా అద్భుతంగా అది మనిషికి ఉపయోగపడుతుంది. ఇది ఇల్ము యొక్క ప్రాముఖ్యత సోదరులారా. కాబట్టి ఇల్ము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే నిజంగా ఇల్ములో మనం చాలా వెనకబడి ఉన్నాం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జాతిని కాపాడాలి అంటే మనం ముఖ్యంగా ఇల్ములో ముందుండాలి. ఇక రెండో విషయం ఏంటంటే, రాజకీయ పరంగా మన ప్రాతినిధ్యం ఎలా ఉంది, పాలిటిక్స్లో మనం ఎలా ఉన్నాము రాజకీయ పరంగా. నిజంగా రాజకీయ పరంగా మన నామరూపాలు, కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోయింది తెలుసా మీకు? గల్లంతైపోయాం మనం ఎప్పుడో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఉభయ రాష్ట్రాల్లో మన కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా మనం గల్లంతైపోయాము. తెలుసా మీకు ఈ విషయం? కనీసం తెలుసు. ఎందుకు గల్లంతైపోయాము? రాజకీయ ప్రాతినిధ్యం ఎందుకు వహించడం లేదు, రాజకీయంగా మనం ఎందుకు వెనకబడి ఉన్నాము అన్న విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇందులో ప్రధాన కారణం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మరియు ఎడ్యుకేషన్ లేకపోవడం. నిజంగా చెప్పాలంటే ముందు మనం తెలంగాణ గురించి మాట్లాడదాం. తెలంగాణలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని ఉన్నాయండి? 119 ఎమ్మెల్యే స్థానాలు తెలంగాణలో ఉన్నాయి. 119 నియోజకవర్గాలు ఎమ్మెల్యే స్థానాలు తెలంగాణలో ఉన్నాయి. 19 లోక్సభ స్థానాలు తెలంగాణలో ఉన్నాయి. ముస్లిం పర్సంటేజ్ తెలంగాణలో ఎంతో తెలుసా? 13%. ఎంతండి? తెలంగాణలో ముస్లిం 13% తెలంగాణలో ఉన్నారు. మరి అలాగే తెలంగాణలో దాదాపుగా 13 నుండి 18 డిసైడింగ్ ఫ్యాక్టర్ కలిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అక్కడి ముస్లింలు గనక ఎవరైనా ఎన్నుకుంటే వారే ఎమ్మెల్యే ఎంపీ అయిపోతారు. అలాంటివి 13 నుండి ఒక 18 స్థానాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. ఆ విధంగా ఓట్ల దామాషా ప్రకారంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకు దాదాపుగా 12 నుండి 14 ఎమ్మెల్యేలు ఉండాలి. ఎంతమంది ఉండాలి? 12 నుండి 14 ఉండాలి. కానీ ఒక్కరు కూడా లేరు. ఎంఐఎంని పక్కన పెట్టండి, అది ఒక పెద్ద వేరే పార్టీ, అది ఒక సామ్రాజ్యం, అది ఆ సామ్రాజ్యం గురించి నేను మాట్లాడలేదు. కాబట్టి ఎంఐఎంని పక్కన పెట్టేస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఎంతమంది ఉండాలి? 12 మంది ఉండాలి. ఉన్నారా? లేరు. తర్వాత ఎంపీ స్థానాలను చూసినట్లయితే దాదాపుగా 2 నుండి 3 ఉన్నారు. ఒక అసదుద్దీన్ ఓవైసీ, ఆ సామ్రాజ్యాన్ని వదిలేస్తే ఒక్క ఎంపీ కూడా మనకు లేడు. ఇది పరిస్థితి అన్నమాట సోదరులారా. ఏ పరిస్థితి? తెలంగాణ రాజకీయ పరిస్థితి. ఎందుకు అంటే ఇక్కడ మన దగ్గర ఓటు ఉంది కానీ విజన్ లేదు. మన దగ్గర ఓటు సంఖ్య ఉంది, జనబలం ఉంది, కానీ ఐక్యత లేదు. ఇక్కడైతే మన దగ్గర ఐక్యత లేదు, విజన్ లేదు, భవిష్యత్ ప్రణాళిక లేదు, ఎడ్యుకేషన్ లేదు. ఏమైపోతున్నాం? పల్లకి మోస్తున్నాం కానీ పల్లకిలో కూర్చోట్లేదు. పల్లకి మోస్తున్నాం, వచ్చేస్తున్నారు, పోస్టర్లు అంటియాలి, జై 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 అని చెప్తూ ఉండాలి, ఆ తర్వాత వాళ్ళెంట వెళ్తూ ఉండాలి. ఆ పల్లకి మోస్తున్నాం కానీ పల్లకిలో కూర్చోట్లేదు. పల్లకిలో కూర్చోవాలంటే స్ట్రాటజీ ఉండాలి. స్ట్రాటజీ ఉంటే ఖచ్చితంగా నువ్వు పల్లకిలో కూర్చుంటావు. అవునా కదా? ఖచ్చితంగా కూర్చుంటావు. ఆ స్ట్రాటజీపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ పరిస్థితి. ఇంకా మీరు ఆశ్చర్యపోతారు. ఆ విషయం ఏంటంటే సోదరులారా, మీరు ఆశ్చర్యపోయేటటువంటి ఒక విషయం ఏంటంటే, ఈరోజు తెలంగాణలో దాదాపుగా 6-7 మందికి, అక్కడ 5 మందికి ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు కూడా ఎవరు గెలవలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఐక్యత లేని కారణంగా, ముస్లింలో ఐక్యత, ఒక విజన్ లేని కారణంగా ఇలాంటి సమస్యలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి వద్దాం. మనం ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా ఎంపీ స్థానాలు, లోక్సభ స్థానాలు 25 ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ముస్లింల యొక్క పర్సంటేజ్ 10%. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. ఓట్ల దామాషా ప్రకారంగా చూసినట్లయితే దాదాపుగా 14 నుండి 18 ముస్లిం ఎమ్మెల్యేలు ఉండాలి. ఓట్ల దామాషా ప్రకారం చూసినట్టే దాదాపు 3 ఎంపీలు ఉండాలి. నిజంగా ఒక్క ఎంపీ అయినా ఉన్నాడంటే, తరతరాలుగా ఒక్క ఎంపీ కూడా లేడు. నిజంగా ఒక్క ఎమ్మెల్యే కూడా ఉన్నాడంటే, మొన్న టీడీపీ నుండి 3కి సీట్ ఇస్తే 3 గెలిచారు, వైసీపీ నుండి 7 ఓడిపోయారు. ఓట్ల దామాషా
ప్రకారం చూసినట్లయితే దాదాపుగా 12 నుండి 18 మంది మన ఎమ్మెల్యేలు, ముస్లిం ఎమ్మెల్యేలు ఉండాలి, 3 ముస్లిం ఎంపీలు ఉండాలి. మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే మన దగ్గర ఓటు పవర్ ఉంది కానీ యూనిటీ లేదు, ఐక్యత లేదు సోదరులారా. ఐక్యత లేని కారణంగా ఇలాంటి భయంకరమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. మీకు ఆంధ్రప్రదేశ్లో చూడండి, దాదాపుగా 20 కంటే ఎక్కువ స్థానాలు డిసైడింగ్ ఫ్యాక్టర్ కలిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కర్నూలు చూసుకోండి, కడప చూసుకోండి, అదేవిధంగా మీరు చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో మీరు గుంటూరు కూడా చూడండి, డిసైడింగ్ ఫ్యాక్టర్ ముస్లింలు ఏకగ్రీవంగా ఎవరినైతే ఎన్నుకుంటారో వారే ఎమ్మెల్యే అవుతారు, ఇతరులు కారు. అయినప్పటికీ కూడా ఐక్యత లేని కారణంగా, యూనిటీ లేని కారణంగా ఈ పరిస్థితి ఉంది. నిజంగా ఇతర కమ్యూనిటీలను చూడండి సోదరులారా, ఇతర కమ్యూనిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడండి, వాళ్ళ యొక్క బిజినెస్ చూడండి, ఆర్థికంగా కూడా ఎంత ముందు ఉన్నారో చూడండి. మీరు ఇక్కడ చూసినట్లయితే మార్వాడి కమ్యూనిటీ తెలుసు కదా మీకు, మార్వాడి అంటారు, మార్వాడి కాదు. ఈ మార్వాడి కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో మన భారతదేశంలో దాదాపుగా 70 నుండి 80 లక్షలు మాత్రమే. అంటే వారి యొక్క పర్సెంటేజ్ 0.5% కంటే తక్కువ మార్వాడి. ఆ మార్వాడి కమ్యూనిటీ ఈరోజు చూడండి, మీరు ఆదిత్య బిర్లా చూడండి, ఆ తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ చూడండి, జేకే టైర్స్ చూడండి, తర్వాత ఈరోజు పెద్ద పెద్ద పట్టణాల్లో ఏదైతే ఫ్యాన్సీ షాపులు ఉంటాయో అదేవిధంగా వారి యొక్క మిఠాయి స్వీట్ ఇండస్ట్రీలో చూడండి మీరు. అదేవిధంగా చాలా రంగాల్లో మార్వారీలు మీకు కనిపిస్తున్నారు. నిజంగా 0.5% కంటే తక్కువటువంటి మార్వారీలు ఇండియన్ ఎకానమీలో వారు 30 to 35% ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ వారి మాట వింటుంది. బిజినెస్లో అంత అద్భుతంగా ముందుకు కొనసాగుతున్నారు. వేరే బలహీనతలను పక్కన పెట్టేసండి, మీరు మంచిని తీసుకోండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మీరు మార్వారిని చూసినట్లయితే ప్రతి 5 ధనవంతుల్లో ఒకరు మార్వారి కమ్యూనిటీకి సంబంధించి ఉంటారు. ఎందుకంటే హోమ్ యొక్క అప్లిఫ్ట్మెంట్ ఉంది వాళ్ళ దాంట్లో. మార్వాడిలో ఎవరు అడుక్కొని తినరు, సిక్కు కమ్యూనిటీలో ఎవరు అడుక్కుని తినరు, జైన్ కమ్యూనిటీలో ఎవరు అడుక్కు తినరు. కానీ మన ముస్లింలు మాత్రం బుర్ఖాలు వేసేసుకొని ఆ చౌరసాల దగ్గర, మీరు అక్కడ మోజాంబియా మార్కెట్ దగ్గరికి వెళ్ళండి, ఓల్డ్ సిటీ వెళ్ళండి, మొత్తం దియోబావా అని అడుక్కుంటుంటారు. ఎందుకు? మన హోమ్లో అప్లిఫ్ట్మెంట్ అనేది లేదు. ఇక్కడ జైన్ కమ్యూనిటీ ఉంది, జైన్ కమ్యూనిటీ 0.4% కంటే తక్కువ జైన్ కమ్యూనిటీ. కానీ జైన్ కమ్యూనిటీ చూసినట్లయితే జ్యువెలరీలో, గోల్డ్లో, డైమండ్స్లో, రియల్ ఎస్టేట్లో, అదేవిధంగా ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్లో చాలా పెద్ద పెద్ద ధనవంతులు జైన్ కమ్యూనిటీ. పార్సీ మతానికి సంబంధించిన వారు కూడా పెద్ద పెద్ద స్థానంలో ఉన్నారు. కానీ మన ముస్లిం కమ్యూనిటీలో ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ కారణంగా ఈరోజు మనం పతనానికి గురైపోతున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఒకటి ఎడ్యుకేషన్ లేకపోవడం, రెండోది ఐక్యత, యూనిటీ లేకపోవడం. నిజంగా ఒక మహాత్ముడు అడిగాడు, అదేంటంటే 3 దేవీ దేవతలు కలిగిన వారిలో ఉన్న ఐక్యత, 3 దేవుళ్ళను నమ్మేటటువంటి వారి దగ్గర ఉన్న ఐక్యత, ఒకే అల్లాను నమ్మినటువంటి వారి దగ్గర ఈ ఐక్యత లేదు అంటే మన సమాధానం ఏంటి? సిగ్గుతో తలదించుకోవాలి, అవునా కాదా? మనమందరి కూడా ఒకే కాబా ఉంది, ఒకే చివరి ప్రవక్త ఉన్నాడు, మనమందరం 5 పూటలు నమాజ్ చేస్తాం, ఒకే ఖురాన్ చదువుతున్నాం, రంజాన్లో 30 రోజులు ఉపవాసాలు పాటిస్తున్నాము, హజ్కి వెళ్ళిపోతున్నాము, అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. కానీ అయినప్పటికీ మనలో ఐక్యత, యూనిటీ అనేది లేదు. యూనిటీ అవర్ స్ట్రెంగ్త్. ఈ స్ట్రెంగ్త్ని ఎందుకు మనం పోగొట్టుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించాలి సోదరులారా. ఈరోజు జమాతుల పరంగా, ఫిర్ఖాల పరంగా మీ జమాత్ వేరు, మా జమాత్ వేరు, మీరు వేరు, మేము వేరు అని ఈరోజు మనం వేరుగా విడిపోయాం. నిజంగా అంతగా వేరుగా విడిపోవడానికి అలాంటి పెద్ద సమస్యలు కూడా మన వద్ద ఏమీ లేవు. కానీ ఇక్కడ ఐడియాలజీ లోపం, మన ఐడియా అనేది మారాలి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఖురాన్లోని సూరా ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 103లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, వా తసిము బిహబ్లిల్లాహి జమియన్ వలా తఫర్రఖు. ముస్లింలారా, మీరంతా కలిసి అల్లాహ్ తాడును గట్టిగా పట్టుకోండి, విభేదాలలో పడకండి. అల్లాహ్ అంటున్నాడు, అల్లాహ్ తాడు అంటే ఖురాన్ని గట్టిగా పట్టుకోండి, విభేదాలలో పడకండి. విభేదాల్లో పడేవాడి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఖురాన్లో సూరా ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 105లో స్పష్టమైనటువంటి సూచనలు, ప్రమాణాలు వచ్చిన తర్వాత కూడా ఎవరైతే ముఠాలుగా, వర్గాలుగా విడిపోయి జమాతులుగా ఏర్పడతారో అలాంటి వారితో నీకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి వారి యొక్క ఠికానా వారు జహన్నం, వారు నరకానికి వెళ్ళిపోతారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అల్లాహు అక్బర్. స్పష్టమైన ఖురాన్ మీ వద్ద ఉంది, ప్రవక్త సున్నతులు మీ వద్ద ఉన్నాయి. కానీ మీరు వర్గాలుగా చీలిపోయి ముఠాలుగా తయారు చేసేసుకొని వేరైన తఫర్రుగా సృష్టిస్తున్నట్లయితే అలాంటి వారి స్థానం నరకమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తున్నాడు. ఈరోజు సోదరులారా, మీరు వేరు, మేము వేరేటువంటి ఒక విషతుల్య సందేశాన్ని ఈరోజు మజీద్ మెంబర్ల ద్వారా ముస్లింలు ఇస్తున్నారు. చాలా అఫ్సోస్, విచారకరమైన విషయం. ఒక జమాత్ వాడు మరొక జమాత్ని ద్వేషించడం, లేదా యూనిటీ లేకపోవడం, మేమే సరైన వర్గంలో ఉన్నాం, మిగతా వారందరూ కూడా అవిశ్వాసులని ఫత్వాలు ఇచ్చేయడం, ఇలాంటి కారణాల వల్ల మన ముస్లిం ఉమ్మత్ అనేది సన్నబడిపోతుంది, బలహీనపడిపోతుంది సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు ఖురాన్లో సూరే అన్ఫాల్ సూరా నంబర్ 8 ఆయత్ నంబర్ 46,
ముస్లింలారా, మీరు గనక విభేదించుకుంటే, మీరు గనక గొడవలు పడితే మీ శక్తి సన్నగిల్లిపోతుంది, మీరు పిరికి వారిపోతారు, మీరు భయపడిపోతారు. ఈరోజు అదే భయం, మృత్యు మన కళ్ళలో కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మనం విడిపోయాం, పిరికి వాలిపోయాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు సహీ బుఖారీ ముస్లింలో, ముస్లింలంతా కూడా కలిసి కట్టుగా ఒక జమాతుగా, ఐక్యతగా, యూనిటీగా ఉన్నప్పుడు అల్లాహ్ మదద్, అల్లాహ్ యొక్క సహాయం ఆ జమాత్ పై ఉంటుంది, ఆ సమూహం పై ఉంటుంది. ఎప్పుడైతే విడిపోతారో శైతాన్ వచ్చేస్తాడు. ఐక్యత తగ్గినప్పుడు శైతాన్ ఆడుకుంటాడు. అదే విషయం ఈ రోజు మనం చూస్తున్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ముస్లింలంతా కూడా ఒకే భవనానికి సంబంధించినటువంటి ఒకే భవనానికి సంబంధించినటువంటి వారు, అందులోని ఒక భాగము మరో భాగానికి ఊతం అందిస్తుంది. ఒక బిల్డింగ్ ఉంటుంది, అందులో ఆ బిల్డింగ్ కి ఒక భాగం మరో భాగానికి ఊతం అందిస్తుంది. అలా ముస్లింలంతా కూడా కలిసికట్టుగా సమైక్యంగా ఉండాలని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కానీ ఈ రోజు మనలో యూనిటీ లేదు, విభిన్న రకాలుగా వీడిపోయి ఉన్నాము. ఎటు చూసినా గొడవలే మనకు కనిపిస్తున్నాయి. సోదరులారా, నిజంగా చెప్పాలంటే ఈ రోజు మన కమ్యూనిటీలో గీబత్ అంటే ఏంది? చాడీలు, బ్యాక్ బైటింగ్ అనేవి ఎంతగా పెరిగిపోయాయంటే, మసీదులో ఇద్దరు కూర్చుంటే మూడో వ్యక్తికి వ్యతిరేకంగా, నలుగురు కూర్చుంటే ఐదో వ్యక్తికి వ్యతిరేకంగా. ఈ రోజు మసీదులో ఏతెకాఫ్ లో గూడారాలు ఏర్పాటు చేసుకుని కూర్చుంటున్నాం, ఏతెకాఫ్ లో కూర్చుంటున్నాం, మన తోటి ముస్లింకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. ఎహరాన్ ధరించి వెళ్ళిపోతున్నారు, తోటి ముస్లింకి వ్యతిరేకంగా గీబత్ చేస్తున్నారు. చాడీలు, గీబత్, బ్యాక్ బైటింగ్ అనేది పరమ దరిద్రం. ఈ బ్యాక్ బైటింగ్, ఈ గీబత్, ఈ చాడీల కారణంగా ఈ రోజు ముస్లిం సమాజం బర్బాద్ అయిపోతుంది. సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఒక హదీస్ చెప్తున్నాను. అబ్దుల్లా ఇబ్న్ మసూద్ రదియల్లాహు అన్హు వారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాబతుల్లా చుట్టూ తవాఫ్ చేస్తున్నారు. తవాఫ్ చేస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారిని అడిగారు, ఈ ప్రపంచంలో అత్యంత పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి స్థలం ఏదని అడిగారు. ఓ దైవ ప్రవక్త, ఈ కాబతుల్లానే కదా అని అబ్దుల్లా బిన్ మసూద్ చెప్పారు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఈ ప్రపంచంలో ఒక ముస్లిం గౌరవం ఈ కాబతుల్లా కంటే కూడా పవిత్రమైనదని చెప్పారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఒక ముస్లిం గౌరవం కాబతుల్లా కంటే పవిత్రమైనది. అలాంటి ముస్లిం గౌరవం తీసుకొచ్చి మార్కెట్లో పెట్టేస్తున్నాం. అతడు అలా చేశాడు, ఇలా చేశాడు, డబ్బులు తినేశాడు, ఎవరితో పారిపోయాడు, వాళ్ళ ఇంట్లో అమ్మాయికి ఇంకెందుకు పెళ్లి కావట్లేదు, ఇన్ని డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఈ జమాత్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఎంత చందా వస్తుంది, ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి, శైతానులా ఆలోచించి నువ్వేం చేస్తున్నావురా బాబు, నీకోసం ఆలోచించకుండా నీ పాపాల గురించి అల్లా నిన్ను ప్రశ్నిస్తాడన్న విషయం మర్చిపోయి నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. సోదరులారా, నిజంగా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అన్ హుదైఫా బిన్ యమాన్ రదియల్లాహు అన్హు قال قال رسول الله సల్లల్లాహు అలైహి వసల్లం లా యద్ఖులుల్ జన్నత ఖత్తతున్, చాడీలు చెప్పేవాడు, పుకారను సృష్టించేవాడు స్వర్గానికి వెళ్ళలేడు. ప్రవక్త వారు చెప్పారు, ఎవడైతే చాడీలు చెప్తాడో ఆ వ్యక్తి అసలు స్వర్గానికి వెళ్ళడని మహాప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదరులారా, అలాగే ఇబ్నే మాజా హదీస్ గ్రంథం, అదేవిధంగా సహీ జామాలోని హదీస్ నంబర్ 4482లో హఫ్స్ ఇబ్న్ ఆసిమ్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఆ వ్యక్తి అబద్ధికుడు, ఆ వ్యక్తి పచ్చి అబద్ధికుడు అని చెప్పడానికి ఒక్క విషయం చాలు. విన్న ప్రతిదీ కూడా అతడు ఇతరులకు చేరవేస్తూ ఉంటాడు. అతడు అబద్ధికుడు, ఆ విషయం విన్నారు, ఈ విషయాన్ని పాస్ చేసేస్తున్నారు. వాట్సాప్ లో మెసేజ్ వచ్చేసిందండి, ఇతరులకు షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాట్సాప్ వాడు గనక ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడానికి 10 రూపీస్ అంటే కూడా ఫార్వర్డ్ చేస్తాడా? చేయడు. కానీ పుణ్యానికి వచ్చిందని ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అది ఒక గౌరవానికి సంబంధించి కావచ్చు, ఒక స్త్రీకి సంబంధించి కావచ్చు, ఒక వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఒక కుటుంబానికి సంబంధించినటువంటి గౌరవప్రదమైన విషయం కావచ్చు. ఈ రోజు ఏంటంటే సోదరులారా, మనం పుకాలను సృష్టించుకుంటూ వెళ్ళిపోతున్నాం. తద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క బరకత్ అనేది మనకు లేకుండా పోతుంది, మనలో ఐక్యత అనేది సన్నబడిపోతుంది. సోదరులారా, ఇబ్నే ముబారక్ రహీమహుల్లా వారు ఏం చేశారంటే, ఆయనకు సంబంధించి షేక్ హసన్ బస్రీ అని మీరు వినే ఉంటారు. హసన్ బస్రీ వారికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి చాలా చాడీలు చెప్తుంటాడు. హసన్ బస్రీ వారు ఏం చేశారంటే, ఒక బుట్టలో ఖర్జూరాలన్నీ తీసుకెళ్లి ఆ వ్యక్తికి గిఫ్ట్ గా ఇస్తాడు. ఇచ్చి ఏం చెప్తారంటే హసన్ బస్రీ వారు, ఓ సోదరా, నువ్వు నాకు గీబత్ చేసి నాకు వెనక చాడీలు చెప్పి ఎన్నో పుణ్యాలు నాకు ఇచ్చేసావు, ఈ పుణ్యాలకు సమానంగా నేను నీకు గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాను, కాబట్టి నన్ను క్షమించని చెప్పేసి ఆ పుణ్యాల పుట్టనిచ్చేసి ఆ యొక్క ఖర్జూర పుట్టనిచ్చి వస్తారనమాట. ఆ విధంగా ఉండాలి తప్ప ఈరోజు మనలో నిజంగా చెప్పాలి
చెప్పాలంటే సోదరులారా, ఐక్యత లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం గీబత్లో పడిపోయి ఉన్నాం. అనస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే నా మేరాజ్కి వెళ్ళారో ఒక విచిత్రమైనటువంటి సంఘటన చూశారు. ఆ విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే, అక్కడ ఏం జరిగింది, కొంతమంది ఒక గోర్లు, రాగి గోర్లలో పొడవాటి గోర్లు ఉన్నాయి, వారు ఆ గోర్లతో తమ ముఖాన్ని, తమ ఛాతిని రక్కుకుంటున్నారు. భయంకర రక్తం వస్తుంది. విచిత్రమైనటువంటి సంఘటన చూసి జిబ్రాయిల్ అలైహిస్సలాం వారితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, ఏంటి ఈ విచిత్రం, ఏం జరుగుతుంది అంటే, అప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు చెప్పారు, ఓ ప్రవక్త, వీరు ఎలాంటి వారంటే వీరు అఘోరాలు, ప్రపంచంలో నరరూప భక్షకులు. వీరు తమ తోటి సోదరుని మాంసాన్ని తినేవారు. అది ఎలా అంటే, వారికి వ్యతిరేకంగా నిందలు మోపేవారు, చాడీలు చెప్పేవారు. ఆ చాడీలు చెప్పిన కారణంగా, నిందలు మోపిన కారణంగా ఈ రోజు ఏంటంటే వీరికి శిక్ష పడుతుందని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి సోదరులా, మనం గీబత్కి దూరంగా ఉండాలి, చాడీలకు దూరంగా ఉండాలి. చాడీలకు దూరంగా ఉండాలా లేదా చెప్పండి? నిజంగా కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళకి గ్యాస్ ఎలా అయిపోతుందంటే మొత్తము ఆ కడుపులో మొత్తం కూడా ఏదో విషాన్ని పెట్టుకుంటారు. ఆ విషం అది ఇతరులకు చెప్పనంత వరకు కూడా వాళ్ళకి ఏంటంటే ఆ విషం ఆగదనమాట. అలా ఉండకూడదు సోదరులారా. ఎప్పుడన్నా ఒక విషయం గుర్తుంచుకోండి, ఇలాంటి గీబత్, ఇలాంటి చెడుకు మీరు దూరంగా ఉండాలి. అలాగే మన సోదరులు ఎవరైతే ముస్లిం ఐక్య సంఘం, ముజాహిద్ గారు, హుస్సేన్ గారు, ఇతర పెద్దలు, ఉలమాలు ఎవరైతే ఉన్నారో, అల్హమ్దుల్లా ఈరోజు 1 డే సెషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే, నిజంగా సోదరులారా, ఈరోజు అల్హమ్దుల్లా ఈ సంస్థతో డైరెక్ట్గా కనెక్ట్ అయిన వారు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. ఈ సంస్థతో డైరెక్ట్గా కనెక్ట్ అయిన వారు ఉన్నారు. అల్హమ్దుల్లా సోదరులారా, వీరు మీ నుండి డబ్బులు అడగట్లేదు, అడుగుతున్నారా? వీరు మీ నుండి డబ్బులు అడగట్లేదు, మీ యొక్క ఆస్తి అడగట్లేదు, మీ ప్రాపర్టీ అడగట్లేదు. వీరు మీతో అడుగుతున్నారు, మీరు టైం ఇవ్వండి. టైం ఇవ్వడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? టైం ఇవ్వడానికి అల్లా చూస్తున్నాడు ఈ విషయాన్ని. కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, అవునా కాదా? చూడండి, కమిట్మెంట్ సంబంధించి ఒక విషయం చెప్తున్నాను. ఒక వ్యక్తి చాలా భయంకరమైన చలిలో వణుకుతూ ఏదో రాస్తున్నాడు. అక్కడ నుండి ఒక ధనవంతుడు వెళ్తున్నాడు. ధనవంతుడు వెళ్తూ అడిగాడు, ఏంతయ్యా ఇంత చలిలో నువ్వు వణుకుతున్నావు, ఏదో రాసుకుంటున్నావు, కోట్ వేసుకోవచ్చు కదంటే, అయ్యగారు నా దగ్గర కోట్ లేదండి అంటే, ఇప్పుడే ఉండు, నేను కోట్ తీసుకొస్తానని ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఏదో పనిలో పడి మర్చిపోయాడు. మరుసటి రోజు రాగానే ఈ పేదవాడు ఆ రాసుకోవడం వదిలేసి చనిపోయి ఉన్నాడు. ఏంటయ్యా చనిపోయాడని చూస్తే అందులో ఏం రాసిందో తెలుసా? అయ్యా, మీరు నాకు కమిట్మెంట్ ఇవ్వక ముందు నేను చాలా బలంగా, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను మెంటల్గా. ఎప్పుడైతే మీరు నాకు కమిట్మెంట్ ఇచ్చారో అప్పుడు నా బలము నా బలహీనతగా మారిపోయింది. కాబట్టి నేను ఇప్పుడు చనిపోయాను. దయచేసి నెరవేర్చనటువంటి వాగ్దానాలు మీరు ఇవ్వకండి అని చెప్పాడు. అర్థమైందండి? కాబట్టి ఈ రోజు మీరు కమిట్మెంట్ ఇస్తే ఎలా కమిట్మెంట్ ఇవ్వాలంటే, వీళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసుకుంటారు. మేమేం చేయాలి, మా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మంచిగా చదువుకున్నటువంటి టాపర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మేము స్కాలర్షిప్స్ ఇస్తాం. మా చుట్టుప్రక్కల ఎవరైతే ముస్లిమ్స్ బలహీనంగా ఉన్నారో వారికి మేము సపోర్ట్ చేస్తాం. ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మేము ఫోకస్ చేస్తాం. ఇలా వీరికి ఒక ప్లానింగ్ ఉంది ముస్లిం ఐక్య సంఘానికి. మీరు కనుక కమిట్మెంట్ ఇచ్చేసి మీరు రానట్లయితే ఏమవుతుంది? చాలా నష్టం జరిగిపోతుంది. కాబట్టి సోదరులారా, ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో సహబా రదియల్లాహు అన్హు అజ్మఈన్ ఏం చేశారు? ధర్మాన్ని వ్యాపింపజేయడానికి పూర్తి ప్రపంచంలో స్ప్రెడ్ అయిపోయారు. కాబట్టి ఈరోజు మనం భారతదేశంలో ముస్లింలుగా ఉన్నాము సోదరులారా. కాబట్టి ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహబాలు ఎంతో త్యాగం చేశారు, ఖుర్బానీలు ఇచ్చారు. కాబట్టి ఈరోజు మన ఇస్లాంలో ఖుర్బానీ అనేది మనకు కనిపిస్తుంది. ఖుర్బానీ అంటే ఏంటి? త్యాగం అంటే ఏంటి? త్యాగం అంటే నీ దగ్గర ఉపయోగపడనిది, ఎక్స్ట్రాగా ఉన్నది ఇతరులకు ఇవ్వడం కాదు. త్యాగం అంటే నీకు అవసరం ఉన్నప్పటికీ కూడా ఇతరులకు ఇవ్వడం, అదే త్యాగం. చివరిగా ఈ విషయం చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. అదేంటంటే, త్యాగం అంటే ఏంటి ఇస్లాంలో? సాక్రిఫైస్ అని దేన్ని అంటారు ఇస్లాంలో? ఈ విషయాన్ని చెప్పేసి మన మరో వక్త కూడా వచ్చారు కాబట్టి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. ఓకేనండి? అయితే విషయం ఏంటంటే, త్యాగం ఏం చెప్తున్నాను చెప్పండి? త్యాగం, దీని ఏమంటారు? ఖుర్బానీ. ఏమంటారు? సాక్రిఫైస్ అంటే ఏంటి? అబూ తల్హా రదియల్లాహు అన్హు వారు ఉన్నారు. ఈ అబూ తల్హా రదియల్లాహు అన్హు సంబంధించినటువంటి త్యాగానికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక పేదవాడు వచ్చేసి, అయ్యా నేను ఆకలిగా ఉన్నాను, అన్నం పెట్టండి అంటే, ప్రవక్త ఇంట్లో చూస్తారు, అన్నం ఉండదు, ఆహారం ఉండదు.
అప్పుడు ప్రవక్త వారు ఏం చెప్పారంటే, ఈ వ్యక్తికి ఎవరైతే ఆతిథ్యం ఇస్తారో ఆ వ్యక్తికి జన్నత్ ఉంటుందని ప్రవక్త వారు చెప్పారు. ఎవరైనా ఆతిథ్యం ఇవ్వండి అంటే అబూ తల్హా రదియల్లాహు అన్హు వారు ఆ అతిథిని ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇంట్లో చూస్తే ఏమీ ఉండదు. భార్యను అడుగుతారు, లేదండి పిల్లలకు మాత్రమే ఉంది, వారు తింటే సరిపోతుంది, ఇక లేదండి అంటే అప్పుడు అబూ తల్హా వారు ఒక సలహా ఇస్తారు. లేదు, వారికి ఏదో చెప్పి వారిని నువ్వు నిద్రపూ చేసేయి అని చెప్పేసి పిల్లల్ని నిద్రపూ చేస్తారు. వారు ఆకలిగా ఉన్నా నిద్రపోతారు. ఆ తర్వాత తినడానికి ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కానీ తినడానికి ఒకే వ్యక్తికి సరిపడా ఆహారం ఉంది. వారు దీపాలు ఆర్పేస్తారు, తిన్నట్లు నటిస్తూ ఉంటారు. ఆ తర్వాత వచ్చినటువంటి అతిథి తిని సంతృప్తిగా పడుకుంటాడు, వీరేమో ఆకలితో పడుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఖురాన్లో వహీ అవతరిస్తుంది. సూరా అల్ హష్ర్ సూరా నంబర్ 59 ఆయత్ నంబర్ 9. వారు ఎలాంటి వారంటే వారి అవసరాల కంటే ఇతరుల అవసరానికే ప్రాధాన్యత ఇస్తారు. అల్లాహు అక్బర్. ఈ ఆయత్ అవతరించగానే అబూ తల్హా రదియల్లాహు అన్హు వారిని వారి యొక్క భార్యని పిలిచేసి, ముబారక్, శుభాకాంక్షలు, మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకోసం మీరు చేసిన త్యాగానికి గాను అల్లాహ్ ఖురాన్లో ఈ వాక్యాన్ని అవతరింపజేశాడు. ఇలాంటి సాక్రిఫైస్, ఇలాంటి త్యాగం, ఇలాంటి ఖుర్బానీ ద్వారా ఇస్లాం వ్యాపించింది. ఈ రోజు మనం ఇంట్లో కూర్చుంటున్నాం, చల్లటి ఏసీ ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి ఇన్కమ్ సోర్స్ ఉంది, 3 పూటల భోజనం చేస్తున్నాం. ప్రతిరోజు కూడా నాన్ వెజ్ లేకుండా భోజనం చేసే వాళ్ళు కూడా లేరు. కానీ ఆనాడు సహాబా రదియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ మాకెందుకండి అనుకున్నట్లయితే ఇలాంటి పరిస్థితి ఉండేదా? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, అవునా? కాబట్టి మనం ఏం చేయాలి? ఈరోజు ముస్లిం ఐక్య సంఘం కోరుకుంటుంది, మీ టైం ఇవ్వండి రా బాబు, టైం ఇవ్వండి, టైం చాలు, మీ డబ్బులు వద్దు, మీ ప్రాపర్టీస్ వద్దు, మీ యొక్క ఇతర వ్యవహారాలతో మాకు సంబంధం లేదు. మేము చేసే మహోన్నతమైన లక్ష్యం ఏదైతే ఉందో ఈ లక్ష్యంలో మీరు పాలు పంచుకోండి, పార్ట్నర్స్ అవ్వండి అంటున్నారు. మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇన్షాల్లా. కాబట్టి సోదరులారా, ఈ కమిట్మెంట్ ఏదైతే ఉందో ఈ కమిట్మెంట్ పై స్థిరంగా ఉంటే ఏమవుతుందో తెలుసా? ఈ రోజు ఎట్లయితే మనం ఇక్కడ కూర్చొని ఉన్నామో రేపు జన్నత్లో కూర్చొని ఉంటాం ఇన్షాల్లా. రేపు జన్నత్లో మనం కూర్చొని ఉంటాం. ఈ కమిట్మెంట్ పై గనక మీరు ఇస్తేఖామత్గా, స్థిరత్వంగా మీరు ఉన్నట్లయితే సోదరులారా, ఈ రోజు ముస్లిమేతలు ఎవరైతే ధర్మం లేదో, ఎవరైతే అసత్య మార్గంలో ఉన్నారో, ఎవరైతే దైవ ప్రవక్తనే దేవుడని ప్రచారం చేస్తున్నారో, దైవ ప్రవక్తని దేవుని కుమారుడుగా ప్రచారం చేస్తున్నారో, వారి యొక్క శ్రమ చూడండి, వారి ఎడ్యుకేషన్ చూడండి, వారి యూనిటీ చూడండి, వారి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, వారి యొక్క విజన్ చూడండి, వారి యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ చూడండి. మరోవైపు ఖురాన్ ఉంది, సత్య మార్గంలో నడిపించే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు ఉన్నాయి. మనం ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది, మన త్యాగం ఎలా ఉంది, మన టైం ఎలా ఉంది, మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. కాబట్టి చివరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుముల్లదీ ఖలకకుం మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలక మిన్హా జౌజహా వ బస్స మిన్హుమా రిజాలన్ కసీరం వ నిసా. ఈ ప్రపంచంలో ఉన్న మానవులంతా కూడా ఒకే జంట సంతానం, ఆదం మరియు హవ్వ సంతానం, పరస్పరం సోదరులు. కాబట్టి మన భారతదేశంలో మనం సోదర భావంతో ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా మానవులంతా కూడా ఒకే జంట సంతానం, పరస్పరం మనం గౌరవ మర్యాదలతో ఉండాలి. ఇది మన భారతదేశం. మన దేశం కోసం కూడా నేను సైతం నా దేశం కోసం అని చెప్పేసి దేశం కోసం మనము నిలబడాలి. మన దేశాన్ని పురోభివృద్ధి వైపునకు నడపడానికి కూడా మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఏ దేశంలోనైతే ప్రజలు ఉంటారో, ఏ భూభాగంపై ఉంటారో ఆ భూభాగాన్ని, ఆ దేశాన్ని ప్రేమించండి అని మన నబీ చెప్పారు. కాబట్టి మన భారతదేశం మనకు ముఖ్యం. ఈ దేశం కోసం మనం ఏదైనా గొప్ప పనులు చేసే ప్రయత్నం చేయాలి. మరోవైపు భగవద్గీతలో కూడా, భగవద్గీత 13వ అధ్యాయం 14వ శ్లోకం అంటుంది, ఒక వ్యక్తి దేశభక్తుడు ఎలా ఉండాలి అంటే, అద్వైష్టా సర్వభూతానాం మైత్రి కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు, అహంకార మమకారములు లేనివాడు, సుఖ దుఃఖముల యందు సమభావము కలిగిన వాడు నాకు ఇష్టుడు. కాబట్టి ఒక నిజమైనటువంటి భారతీయుడు అందరినీ ప్రేమించాలి. ఇదే విషయం బైబిల్లో మార్క్స్ వార్త 12వ అధ్యాయం 31వ వచనంలో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. చూడండి, ఇక్కడ 3 గ్రంథాలు ముక్తకంఠంగా సర్వే జనో సుఖినో భవంతు, సర్వ హిందూ సుఖినో భవంతు కాదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ క్రైస్తవుని కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? నీ పొరుగువాడు ఆకలిగా ఉండి నువ్వు మాత్రం కడుపు నిండా భుజిస్తే నువ్వు ముస్లిం కాజాలవు అని చెప్పారు. కాబట్టి 3 గ్రంథాలు ముక్తకంఠంగా చెబుతున్నాయి, సర్వే జనో సుఖినో భవంతు, మీరంతా కలిసి ఉండండి. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఓడిపోతారు. ఐక్యమత్యమే మహాబలం. జై హింద్.